హాయ్ అన్న, myself Rishi. మైసెల్ఫ్ సంగీత్. అన్నిట్లో టాలెంట్ ఉండడం వల్ల మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారు, యాక్టింగ్కి వెళ్దామా స్పోర్ట్స్ వైపు వెళ్దామా? ఈ ప్రభాస్ అన్న నేను 70 స్క్రీన్ మీద చూస్తున్నామని ఫిక్స్ అయిపోయా. వరదా వాడిని ఆపు వరదా. నువ్వు మైక్లో అరుస్తావు తెలుసా, పాపం రేపు మా ఎడిటర్ పిచ్చెక్కిపోతాడు. మెయిన్ క్వశ్చన్ ఏంటి? Weird nicknames me. ఇప్పుడు చెప్తే మొత్తం భయం నేను చెప్పలేదు. Give us a hint, let us crack it. Thank you for coming to Honest Town. గోల్కొండ హై స్కూల్ నుంచి ఇప్పుడు మ్యాడ్ వరకు ఫ్రికింగ్ హ్యాండ్సమ్ గా అయ్యారు. Did you feel different from your classmates because of your film background? No, I felt different from my classmates because I was really fat. How do you feel that when you came to know that your father is no more? I literally went to mom and I'm like, నువ్వు కూడా ఇలా సడన్గా చెప్పుకొని వెళ్ళిపోవు కదా అనే క్వశ్చన్ ఆ ఏజ్లో అడిగింది. Industry people or a lot of people stopped coming and I don't know. Did you feel any creepy thing on the set? First, I don't believe in ghosts. She started like screaming and they were like, madam. You and your friends also have this RCB versus SRH heated argument. అప్పుడు కొట్టేసుకున్నాం మేము. But over time when I started like falling in love with that man called Kohli, I was like, this man deserves a cup. This man deserves a cup. మ్యాడ్ హిట్ తో సైమా అండ్ ఫిల్మ్ ఫేర్ వచ్చింది. When I was informed that I got Filmfare, I sat down. I'm like, ఇక్కడికి వెళ్ళాలనుకున్నా నేను అక్కడికి వచ్చాను. Oh, so we can dream. మనం కల కనొచ్చు, మనం చేయగలం. It's all about doing your own duty. What is the one behind the scene moment where you felt proud? RK Cineplex కి వెళ్ళాను. పార్కింగ్ అబ్బాయి సెక్యూరిటీ అబ్బాయి వచ్చి he gave me a tight hug and he told me ఇది కదరా మనం వచ్చింది సినిమా ఇండస్ట్రీకి. నేను క్లాప్స్ పట్టుకుని అసలు ఆఫ్వర్డ్ అయిపోతుంది నాకు ఇప్పుడు కనపడింది అక్కడ కెమెరా. బ్రో ముందే చెప్పాలి, చాలా క్రీపీగా ఉంది అది. ఓకే No, you must keep tapping it. ఏమండి నాకు కావాలి అయిపోయి బ్రో. అయ్యి రామన్నా ఏంటి అన్నీ ఏమండి అన్నీ ఒకటే ఉన్నాయండి. 7 up mask. 7 up. Anna, what is your long-term care as an actor? నవ్వు వస్తుందా సరే చెప్పు. Hey, you think this is punishment confirmed? Punishment confirmed. His father directed big stars and his uncle made a whole generation laugh. Every door should have opened by itself, but none did. He earned every single one of it. At 13, he called himself his own favorite actor, and today he stands as favorite to many. He represents that rare breed that dares to dream big, starts early and refuses to give up. He didn't just grow up in cinema, he grew into it, owned it, and now leads it. Without further ado, let us put our hands together and welcome Mr. Sangeet Shoban. Sangeet Garu, welcome to Honest Town Hall. Thank you so much. I'm Megha, I'm just a moderator here. Yeah. All the questions, the entire direction will be done by students. So, are you guys ready? Yes! Are you ready? Yes. Let the town hall begin. First question. Hi Anna. Hi. I'm Sahasra. Hi. Welcome to Honest Town Hall. Thank you so much. సో మీరు చిన్నప్పుడు మీ 6th క్లాస్లో మీ టీచర్ మీకు ఒక నోట్ రాశారు కదా మీ యాక్టింగ్ గురించి. సో అది మీ దగ్గర ఇంకా ఉందా అండ్ ఆ నోట్లో ఏముండే? అంటే జనరల్లీ పెరిగేటప్పుడు చిన్నప్పుడే ఐ వాజ్ ఆల్వేస్ వెరీ వోకల్ అనమాట. నాకు యాక్టింగ్ హీరో అని చెప్పేవాడిని స్కూల్లో. సో టీచర్స్ అందరికీ అరే వాడు హీరో పెద్ద హీరోలో చేస్తున్నట్టు అని దే యూస్ టు రెఫర్. సడన్లీ నోట్ ఏం గుర్తురాట్లేదు కానీ ఐఎమ్ షూర్ ఆల్ మై టీచర్స్ వాంటెడ్ మీ టు బీ అన్ యాక్టర్. మా ఇంగ్లీష్ టీచరా నాకు జెన్యున్లీ గుర్తురాట్లేదు, బట్ థ్యాంక్ యూ టీచర్, విచ్ ఎవర్ టీచర్. ఈరోజు అయ్యాను ఫైనలీ నేను హీరోని. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, హాయ్ డార్లింగ్. మై నేమ్ ఇస్ పృథ్వీ. హాయ్ పృథ్వీ. యాక్చువల్లీ మనం స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ మనం ఏం చేసినప్పటికీ మనల్ని ఆ కోర్గా సపోర్ట్ చేసే టీచర్స్ ఉంటారు. Yeah. ఇంకొక సైడ్ ఏంటంటే అరే వీడొట్టి ఎదవరా, ఏం చేసినా వీడొట్టి ఇట్లనేరా అనే ఒక మెంటాలిటీ ఉన్న టీచర్స్ ఉంటారు. అలా మీకు ఎవరు ఉన్నారు? కోర్గా కాదు కానీ ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫస్ట్ యాక్టింగ్ టీచర్. మా స్కూల్లో డ్రామా టీచర్ ఉండేవాళ్ళు, ఆయన వెంకటరమణ సార్ అని చెప్పేసి. నేను స్కూల్కి వెళ్ళే టైంకి అప్పటికి అసలు ఇలా పిల్లలు అట్లీస్ట్ నేనైనా స్కూల్లో యాక్టింగ్లో దిగాలి, సినిమాలు చేయాలనే అసలు మైండ్ సెట్ ఉండేది కాదు, చాలా తక్కువ, నాకు అన్నకి తప్ప. సో అన్న సీనియర్, నాకంటే 3 ఏళ్ళు సీనియర్ కాబట్టి వాడున్నంత వరకు స్కూల్లో ఎవ్రీ యాన్యువల్ డేకి స్టేజ్ ప్లే మెయిన్ రోల్ వాడికి వెళ్ళేది.
వన్స్ వాడు పాస్అవుట్ అయ్యాక మెయిన్ రోల్ అని నాకు వచ్చేది. సో ఆటోమేటిక్లీ నా ఫ్రెండ్స్ అందరూ ఎలా అయిపోద్దంటే యాన్యువల్ డే వస్తుందంటే అరే ఇది దొరకడరా ఇంకా ఏముంది ఇంకా వెంకటరమణ సార్ పట్టుకెళ్ళిపోతాడు. టీచర్స్ అందరూ వీడి ఇంకా క్లాస్లో ఉండడు, ఆయన వచ్చేసి కావాలి ప్రాక్టీస్ అని చెప్పి పట్టుకెళ్ళిపోతాడు. సో అందరు ప్రిపేర్ అయిపోయేవాళ్ళు. ఐ థింక్ హీఈస్ వన్ పర్సన్ దట్ ఆల్వేస్ లైక్ బిలీవ్ లైక్ హీఈస్ గుడ్, బట్ హీ నెవర్ టెల్స్ మీ. He'll never tell me you're a good actor. He never told. At least నాకు మెమరీలో అయితే లేదు. But him taking me for all the stage plays was a way of him telling, I believe you'll do it. నువ్వు బాగా చేస్తావురా అని చెప్పేసి. So I haven't met him in, I don't know, a lot of, I think 12-15 years I think. So I'm very grateful. Which subject teacher hated this taking you from classes? లేదులేండి, నేను ఏంటంటే టీచర్స్ అందరి దగ్గర కొంచెం మంచిగా ఐఎమ్ ఇన్ అ గుడ్ ర్యాపో విత్ దెమ్. నేను చాలా బాగా మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే మనకి లాస్ట్ మినిట్లో ఇలా ఎస్కేప్ అవ్వాలంటే మనం ఉండాలి కాబట్టి. అండ్ ఐ వాజ్ ఆల్సో ద హెడ్ బాయ్ ఆఫ్ ద స్కూల్. యా చాలా మంది నమ్మరు కానీ కనపడేంత ఊరినా కొడుకునైతే కాదు నేను. సో నో, ఐ వాజ్ ఆల్వేస్ గుడ్ విత్ స్పోర్ట్స్లో. మనకి కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కదా, సో మోటివేషన్ ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ గుడ్ టర్మ్స్. నోబడీ హేటెడ్ మీ. దేర్ ఆల్ లైక్ ఇట్స్ ఓకే, దట్ ఫెలో విల్ మేనేజ్. Super. అన్న డ్యూరింగ్ యువర్ చైల్డ్హుడ్ అంటే 9th 10th లో కొంచెం లోన్లీ ఫీల్ అయి ఉంటారు కదా, హౌ డిడ్ యూ ఫేస్ దట్ అనేసి? I never felt lonely. I didn't. I had really good school friends. I was very excited to go to school every day. నాకు స్కూల్ లేకపోతే I used to feel lonely. So in general, I used to live alone. Mom used to work somewhere else. Brother used to study in Bangalore. But I never felt lonely because I had all sorts of friends. నా కాలనీ వాళ్ళు కాదు కానీ గోల్కొండ హై స్కూల్లో ఇంకో అబ్బాయి చేశాడనమాట, పేరు శ్రీరాజ్. హీఈస్ అ ఫాస్ట్ బౌలర్, నిస్సార్ అనే క్యారెక్టర్ చేశాడనమాట. సో హీ వాస్ వెరీ క్లోజ్ టు మీ అండ్ మై బ్రదర్. సో వెన్ బ్రదర్ వెంట్ ఆఫ్ టు కాలేజ్, హిమ్ అండ్ ఐ యూస్ టు హ్యాంగ్ అవుట్ ఆల్ ద టైమ్. ఇంట్లో ఒక్కనే ఉన్నవాడిని. నైట్ యూసఫ్ కూడా కృష్ణకాంత్ పార్క్ దగ్గర బండ్లు పెడతారు, ఇడ్లీ బండ్లు పెడతారు. నైట్ వాడు స్కూటీ మీద వచ్చేవాడు, రోజు వెళ్ళా తినేవాళ్ళం మేము నైట్, మమ్మీకి చెప్పకుండా. విచ్ ఈస్ నాట్ దేర్ ఆల్సో. సో బికాస్ నైట్ టైం ఎందుకు బయటకు వెళ్తున్నాం ఇవన్నీ ఉంటాయి కాబట్టి. బట్ నో, ఐ నెవర్ ఫెల్ట్ ఓన్లీ. ఇట్స్ మన కంపెనీ మనకు నచ్చితే అంత ఉండదు. హాయ్ అన్న, ఐఎమ్ పవన్. హాయ్ పవన్. అన్న, మీరు ఓపెన్ గా చెప్పారు స్కూల్లో ఉన్నప్పుడు కాపీ చేసేవాళ్ళని చెప్పి. మన కాపీయింగ్ ఎలా ఉండేదన్న? అంటే చింతకాయల రవి మూవీలో వెంకటేష్ లాగా ఉఫ్ఫు ఉఫ్ఫు అని పేపర్ నూత్తు చేసేవాళ్ళ, లేకపోతే ఎలా అన్న ఎక్స్పీరియన్స్? దరిద్రం ఏంటంటే ఉఫ్ఫు ఉఫ్ఫు చేయడానికి మన పక్కన మంచి స్టూడెంట్ ఉండాలి. మన పక్కన కూర్చుంటే మనకంటే ఏదో ఎవడో కూర్చుంటారు. నా బ్యాచ్ వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఎందుకు ఆ రోల్ నెంబర్స్ ఎలా మ్యాచ్ అయ్యంటే, నాకంటే ఎదవలు ఎక్కువ ఎవరు ఉంటారో వాళ్ళందరూ నా పక్కనే ఉంటారు. వాడు నా నుంచి కాపీ కొడతాడు. సో స్కూల్లో చేశాను ఇవన్నీ. మరి తర్వాత నా డిగ్రీ నేను జెన్యూన్ వచ్చాను, నాకు లాక్కోకండి రివర్స్లో. బట్ స్కూల్లో రబ్బర్ ఎరేజర్ ఉంటాయి కదా, ఎరేజర్ మీద రాసి దాని మీద కవర్ వేసి, మ్యామ్ కొంచెం ఎరేజర్ కావాలి మ్యామ్. మేము ఎంత స్టూపిడ్ అంటే పెన్తో ఎవడరా తెస్తారు మీరు అసలు రబ్బర్ అని. బట్ అదొక్కటి ప్రస్తుతం గుర్తుంది. అండ్ క్యాప్ లోపల చిన్న షీట్ రాసి దాని లోపల చుట్టి క్యాప్ పెట్టేసి పెన్ ఇచ్చేవాళ్ళు. ఇది సెకండ్ లెవెల్ అనమాట. ఎప్పుడైతే మేము చేసిన తప్పు బిగినర్స్ మిస్టేక్స్ తెలుసుకున్నామో సెకండ్ టైం అలా చేసేవాళ్ళం అంట. దాని తర్వాత యూనో కాపీ కొట్టడం కూడా ఇట్ వాజ్ పాస్ అవ్వడానికి కాదు, ఇట్ వాజ్ చీప్ థ్రిల్. అంటే అదొక పెరిగేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేసి నేర్చుకుంటాం కదా, ఇట్స్ వన్ ఆఫ్ దెమ్. ఇట్స్ నాట్ ఈవెన్ ఇలా నేను ఇప్పుడు కాపీ కొట్టే స్టాపర్ అయిపోతాను కాదు, కానీ ఇట్స్ అబౌట్ కిక్. బికాజ్ మన చిన్నప్పుడు యూ వాంట్ టు డూ ది థింగ్స్ దట్ యూ టోల్డ్ నాట్ టు డూ, బికాజ్ సమ్హౌ ఇట్ ఎక్సైట్స్ యూ. యూనో చిన్నప్పుడు పడుకోమంటే నేను పడుకోని ఎందుకు పడుకోవాలంటావు. ఇప్పుడు ఒరే పడుకోనివ్వండి రా, నిద్ర ఎవడికి నిద్ర లేవరే అంటే. ఐ జెన్యున్లీ లైక్ యూనో వన్స్ యూ గ్రో అప్ యూ రియలైజ్ ఆల్ ది థింగ్స్ మనం పెరిగేటప్పుడు చెప్పేవి అవి చాలా కరెక్ట్ అయిన విషయాలు మనకు తర్వాత అర్థమవుతాయి. సో బట్ యా, సారీ నేను ఎటో వెళ్ళిపోతాను. కంటిన్యూ. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారన్న మీరు? ఇప్పుడున్న లేదు, అందరు తప్పులు చేయాలి. మనం చేయకపోతే వీ వోంట్ హ్యావ్ అవర్ ఓన్ ఆర్క్. మన లైఫ్లో ఒక ఆర్క్ ఉండాలి మన క్యారెక్టర్కి. అవన్నీ మన తప్పులు చేసి మనం నేర్చుకోవాలి. ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్గా ఉంటే దిస్ నో ఫన్. నైస్ నైస్. As a kid, how did you feel? As a kid, how did you feel? Did you feel different from your classmates because of your film background? No, I felt different from my classmates because I was really fat. I'm actually, ఇప్పుడు మీరు గోల్కొండ హైస్కూల్ చూశారు కదా, సో అండ్ ప్రాపర్ ఒక ఇన్సెక్యూరిటీ పుట్టే ఏజ్ అనమాట అది. సో మనం చాలా లావు ఉండేవాళ్ళం కాబట్టి ది ఓన్లీ థింగ్ దట్ మేడ్ మీ కూల్, అ కూల్ ఫ్యాట్ గై వాజ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ ఇన్ టు ఫిల్మ్స్ అండ్ ఐ వాంట్ టు యాక్ట్. సో it was my Spider-Man thing అనమాట. You know how Spider-Man feels different, right? So his cool thing was being a Spider-Man. Mine was his cool thing was being smart. He was a nerd. So my thing was నాకు సినిమాలు అంటే ఇష్టం, నేను హీరోని అవుతాను అనగానే ఫస్ట్లో ఎగతాలు చేసేవాడు, అరే రారా హీరో రారా అనిపించేవాడు.
సో వాజ్ దట్. You did that Spider-Man thing in the trailer. యా Hi Anna, హాయ్ this is Hemant. హాయ్ హేమంత్. మీరు జిహెచ్ఎస్ మూవీ టైంలో మీరు అన్నారు కదా మీ ఫేవరెట్ హీరో లియోనార్డో డికాప్రియో, మహేష్ బాబు అండ్ మీ అని. Yeah, yeah. ఆ ఏజ్లోనే ఎట్లా అన్న అంత కాన్ఫిడెన్స్? ఆ ఏజ్లో కాబట్టే కాన్ఫిడెన్స్. ఈ ఏజ్లో అనమంటే చెప్పించి కొడతారు బయట. బట్ ఆ ఏజ్లో ఏంటంటే దిస్ యువర్ ది ఓన్లీ పర్సన్ దట్ కెన్ స్టాప్ యువర్ సెల్ఫ్. లైక్ ఇందాక చెప్పిన ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి మనమే డౌట్ పెట్టుకోగలం. సమ్హౌ నాకు అది ఎప్పుడు ఆ ఏజ్లో లేదు. ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ కాలేజ్ వెన్ ఐ వాస్ డూయింగ్ ఆడిషన్స్ అండ్ ఆల్ డెఫినెట్లీ మనకి సెల్ఫ్ డౌట్స్ అనేవి వస్తుంటాయి. బట్ స్కూల్ ఏజ్లో సమ్హౌ యువర్ లైక్ మనల్ని ఎవరు రాపేది ఆ ఫేజ్లో ఉంటాయి కాబట్టి ఏమో నాకు తెలియదు, ఎందుకన్నా నాకే తెలియదు. హాయ్ అన్న, హాయ్. ఐఎమ్ ఆశిష్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. దానికి ఎలా ఉన్నాను? అబ్బా అన్న, స్కూల్లో ఉన్నప్పుడు మీరు స్టడీస్ అని, యాక్టింగ్ అని, స్పోర్ట్స్ అని అన్నీ చేసేవారు. మీరు అన్నీ ఎలా బ్యాలెన్స్ చేసేవారు? స్కూల్లో ఉన్నప్పుడు చేసిన యాక్టింగ్ ఇట్స్ నాట్ ప్రొఫెషనల్ యాక్టింగ్. అదేదో ఫన్ కోసం చేశాను. గోల్కొండ హై స్కూల్ కానీ వాట్ ఎవర్ తకిట అనే సినిమా చేశాను కదా. సో దట్ నెవర్ లైక్ ఇట్లా టుక్ మీ అవే ఫ్రమ్ స్టడీస్ అని అంత చేయలే ఎప్పుడు. స్పోర్ట్స్ వాజ్ ఆల్వేస్ విత్ ఇన్ ద స్కూల్ కాబట్టి స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్కి, క్లాస్ ఉంటే క్లాస్కి అంతే. పెద్ద మనం ఏమన్నా అంత ప్రొఫెషనల్ ఆడడం కాబట్టి జస్ట్ ఫర్ ఫన్. సో అన్నిట్లో టాలెంట్ ఉండడం వల్ల మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారు, అంటే యాక్టింగ్కి వెళ్దామా, స్పోర్ట్స్ వైపు వెళ్దామా, లేకపోతే జాబ్ అయినా? మోస్ట్ క్లారిటీ ప్రభాస్ అన్న నేను 70mm స్క్రీన్ మీద చూస్తున్నామని ఫిక్స్ అయిపోయా. ఆ తర్వాత నాకు అసలు అవసరం లేదు. హాయ్ అన్న, నా పేరు వైష్ణవి. హాయ్ వైష్ణవి. సో మీరు మీ కాలేజ్ డేస్లో 4th హ్యాండ్ బైక్ మీ ఫ్రెండ్తో కొన్నా అన్నారు కదా. Yeah, yeah. సో అందులో క్రేజియస్ట్ మూమెంట్స్ ఏంటి అండ్ మీ మదర్కి తెలుసా మీరు బైక్ ఇప్పుడు I కొన్నట్టు? think మొన్న పాడ్కాస్ట్ చేసా తెలిసింది. బట్ ఏమన్నా స్టంట్స్ ఏమన్నా చేశారా ఆ బైక్తో? స్కూటీ అండి. అదే స్కూటీ, సారీ అన్న. 4th హ్యాండ్ లేదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సపోర్టర్ ఆఫ్ బైక్ స్టంట్స్ ఆర్ కార్ స్టంట్స్. నాకు అసలు నచ్చదు. బండి కొనుక్కుంటే చాలా నీట్గా చూసుకోవాలి అది. అండ్ నాకు చాలా భయం కూడా. ఐ డోంట్ డ్రైవ్ ఫాస్ట్. నాకు స్పీడ్ అంటే చాలా భయం. నేను ఫ్లైట్లోనే కొంచెం భయపడుతుంటాను నేను. ఎలా ఫీల్ అయ్యారన్న? లైక్ ఫస్ట్ బైక్ కదా. భలే ఉండేది. ఫస్ట్ స్కూటీ సారీ చాలా హై ఫీల్. ఎందుకంటే పర్సనలీ ఐ లైక్ స్కూటీస్ మోర్ దెన్ బైక్స్. స్కూటీ గివ్స్ అ వెరీ హోమ్లీ ఫీల్, ఒక కోజీ ఫీలింగ్ ఇస్తుంటాయి. ఇట్స్ సంథింగ్ అంటే ఇట్స్ లైక్ రఘువరం బీటెక్ ఫీల్ అనమాట అది. యా, there's something in it that I can't explain. నాకు ఇప్పటికీ when you ask me, I like going in autos more than cabs. Something about going in autos is a very nostalgic thing for me. సో అది కొన్నప్పుడు 9,000 దాచుకుని కొన్నాను నేను. సెమిస్టర్ మొత్తం నాకు కడుపు కొట్టుకుని రోజు మ్యాగీ తినేవాడిని నేను లంచ్కి. లిటరలీ 3-4 months గట్టిగా తిని డబ్బులన్నీ సేవ్ చేసుకుని 9,000 నేను, 9,000 ఫ్రెండ్ పెట్టి 18,000 పెట్టి 4th హ్యాండ్ కొన్నాం. 4th హ్యాండ్ అది ఐమ్ టెలింగ్ యూ. అది ఇంకా అసలు మా పేరు మీద లేదు బండి, రిజిస్ట్రేషన్ చేయించలా. అక్కడ పోలీసులకు దొరికారా అన్న మరి? కొన్ని విషయాలు నేను చెప్పలేను, మళ్ళీ నన్ను జైలు వేస్తారు అది. బట్ ఇట్ వాజ్ గ్రేట్ ఫీలింగ్. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. సచ్ నైస్ థింగ్. అన్న, ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ర్యాట్ రేస్కి ప్రిపేర్ చేస్తున్నారు. మీ టైంలో ఎట్లుండేది? మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎడ్యుకేషన్ సిస్టమ్ని? అంటే ఇందాక చెప్పినట్టు నేను ఫాదర్ ఆల్రెడీ డైరెక్టర్ కాబట్టి స్కూళ్ళలో ర్యాట్ రేస్ గురించి నాకు తెలియదు, కానీ మా ఇంట్లో అయితే ఆ ర్యాట్ రేస్లు ఇప్పుడు లేదు. ఏదో పాడ్కాస్ట్లో కూడా చెప్పాను నేను. ఐ హ్యాడ్ ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ నేను మమ్మీ సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. నాట్ బికాజ్ వీ డోంట్ కేర్ అబౌట్ ఎడ్యుకేషన్ అని కాదు, అలాగని చెప్పి ఎడ్యుకేషన్ బ్యాకప్ కంపల్సరీ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఇది ఆ పాయింట్ కూడా కాదు. మీ సంతోష్ ఫస్ట్ నుంచి చాలా క్లారిటీ ఉండింది. వీ వాంట్ టు కమ్ ఇన్ టు ఫిల్మ్స్ రిగార్డ్లెస్. ఆ ఏజ్లో హీరో కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత సరే హీరో కాకపోతే ఏదోటి అదా ఇదా, లైక్ ఈవెన్ నౌ యూనో గాడ్ ఫర్బిడ్ ఈవెన్ ఇఫ్ ఐ ఫెయిల్ ఇన్ ద ఫ్యూచర్ కంప్లీట్లీ యాజ్ అన్ యాక్టర్, నేను ఏదో అసిస్టెంట్ డైరెక్టర్గా మళ్ళీ పని చేసుకుని ఐ రీస్టార్ట్. బికాజ్ దట్స్ ఓన్లీ థింగ్ వీ నో. ఇట్స్ లైక్ థియేటర్లో పుట్టామనుకోండి మేము. దట్స్ హౌ వీ ఇమాజిన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. మోర్ దెన్ ప్యాషన్, దట్స్ ది ఓన్లీ థింగ్ వీ నో. మాకు వేరే స్కిల్ లేదు. ఇప్పుడు నన్ను వెళ్ళి 9 to 5 జాబ్ చేయమంటే అసలు నాకు ఏ బేసిస్ మీద జాబ్ ఇస్తాడో ఎవరికి తెలియదు. ర్యాట్ రేస్ గురించి నేను అవాయిడ్ చేశాను ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్. బికాజ్ నేను ఆ జోన్ నుంచి రాలా. మేబీ యూనో టీచ్ ఇట్ రాదర్ దెన్ రబ్ ఇట్ ఆన్ దెమ్. దట్స్ ఇట్. అంటే అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే నేను బట్టే ఎగ్జామ్ రాసేవాడిని. లక్కీగా నాకు ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఏం అవసరం లేదు కాబట్టి ఐ గాట్ అవుట్. బట్ నిజంగా వాడు బట్టి డాక్టర్ అయితే ఎంతమంది పోతారు, మనం జాగ్రత్తగా ఉండాలి. హాయ్ అన్న, హాయ్. నా పేరు కేవల్. కేవల్ యా, ఓన్లీ అలోన్. అంతే అన్న, అంతేనా? అంతే. ఓకే, మీరు నాకు అన్నారు కదా దట్స్ మై స్పైడర్ మ్యాన్ థింగ్ అని. అక్కడే అర్థమవుతుంది మీరు ఎంత పెద్ద మార్వెల్ ఫ్యానో.
సో మార్వెల్లో ఏ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీతోని మీరు రిలేటబుల్ ఫీల్ అవుతారు? బ్యాక్ స్టోరీ తెలియదు, బట్ వన్ క్యారెక్టర్ దట్ ఐ రిలేట్ కంటే ఇట్ టాక్స్ అబౌట్ రైచియస్నెస్ ఇస్ కెప్టెన్ అమెరికా. ఇట్స్ ఆల్ అబౌట్ డూయింగ్ యువర్ ఓన్ డ్యూటీ, వెదర్ యువర్ అలోన్, వెదర్ యువర్ నాట్. మనకి రీల్స్ వస్తాయి కదా, అంటే నేను మార్వెల్ అనట్లేదు, బట్ దేర్ ఇస్ అ రీల్ మన థండర్ బోల్ట్స్ వచ్చింది న్యూ అవెంజర్స్లో. అందులో ఫైనలీ ద బ్యాడ్ గై గెట్స్ ద పవర్, దే ఆల్ రన్ అవే. అది కట్ చేసి ఇమీడియట్గా దే పుట్ కెప్టెన్ అమెరికా సేయింగ్ దిస్ వన్ MF guy with an entire army with a broken shield అని చెప్పి మనోళ్ళు ఇలా అనుకుంటారు. సో అది దట్స్ ద కైండ్ ఆఫ్ స్టఫ్ దట్ గివ్స్ మీ లాట్ గూస్ బంప్స్ అనమాట. అలా ఉండాలి రా, మనకి ప్రపంచం మొత్తం మన అగేన్స్ట్ ఉన్నా సరే మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. దట్ ఈస్ అవర్ ధర్మ. వీ హ్యావ్ టు బీ our own soldier, we have to do our own war. So I think Captain America is the one person, because Avengers first part lo kani Age of Ultron, there's always a debate between Captain America and Iron Man. Yeah, Iron Man is someone who looks at the bigger picture even if there's collateral damage, right? But this guy in Age of Ultron, you can see Captain America ఒక్కడు కూడా చావకూడదు, నేను అందరినీ కాపాడుకుంటా అని చెప్పి ఉంటుంది. అండ్ దట్స్ ద సేమ్ థింగ్ ఇన్ బాహుబలి 1లో క్లైమాక్స్లో వస్తుంది. కాపాడినవాడు గొప్పోడు అవుతాడు, రాజు అవుతాడు, మహారాజు అవుతాడు. దట్ యాంగిల్. సో ఐ రియలీ రిలేట్ టు దట్ ఇన్ క్యాప్టెన్ అమెరికా. యా, డూ యువర్ ఓన్ థింగ్. ఇంక తర్వాత Hi, I'm Dirika. హాయ్. So actually, I was studied in ZPHS 10th class English. ఓ నైస్. హాయ్. సో లైక్ మీ స్టోరీ చెప్తుంటే నాకు కూడా చాలా రిలేటబుల్ అనిపించింది. నేను కూడా స్కూల్లో స్టేజ్ పైన రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, మోనా యాక్ట్స్ అవి చేస్తాను. అండ్ ఆల్సో అండ్ మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, లైక్ ఏదైనా సడన్గా అడిగితే గుర్తుకు రాదు. సేమ్ నేను కూడా అదే టైప్. సో మై క్వశ్చన్ ఈస్, వాట్ వాజ్ ద బిగ్గెస్ట్ misconception people had about your off-screen life? Everyone in the industry is rich అనుకుంటారు ఫస్ట్. And the most common one is the whole nepo angle of being in this industry. Opportunity fast వచ్చిందని. అంటే ఒక పాయింట్ తర్వాత ఎలా అయిపోతుంది కాన్వర్సేషన్ నెపో గురించి, ఐ గివ్ అప్ ఎక్స్ప్లెయినింగ్. నేను ఎంతమందిని ఇప్పుడు ఇలా మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్కరికి నేను కాదు నేను చెప్పలేను. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్ మ్యాటర్. ఆ టాపికే ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ థింగ్. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ కొడుకు బిజినెస్ ఇచ్చినప్పుడు తప్పలేదు అయితే సినిమాకి ఎందుకుందని. బికాజ్ ఈవెన్చువలీ నేను పేర్లు తీసుకొని దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ హూ హ్యావెంట్ సక్సీడెడ్ ఈవెన్ ఇఫ్ దే వర్ నెపో. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ టాలెంట్. సో మీ అండ్ మై బ్రదర్ మ్యాడ్ వన్ అప్పుడు నన్ను నెపో ఎవరు అనలా. మ్యాడ్ హిట్ అయ్యి మ్యాడ్ స్క్వేర్ అప్పుడు నన్ను ఇంటర్వ్యూస్లో నెపో గురించి అడిగాను, నువ్వు నెపో అని. అదేంటి సార్, ఇదేంటి యూనో రివర్స్ ఇది, అప్పుడు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి సార్ అని. So then I just gave up. I said, yeah, see, if you, my father was a director, అన్న నా ముందు వచ్చాడు హీరో, నేను తర్వాత వచ్చాను, నేను కూడా ఇప్పుడు లీడ్ యాక్టర్గా అయ్యాను. నెపో సరే నెపో మీకు ఓకేనా అంటే ఇఫ్ ఇట్ ఎండ్ ద కాన్వర్సేషన్ దేర్ ఐ జస్ట్ సే యా ఐమ్ నెపో అండ్ ఐ వాక్. మనకి ఎందుకు, ఇప్పుడు మనకి ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని క్రికెట్ మ్యాచ్లు ఉన్నాయి, ఎంత బిజీ ఉంటాం మనం అసలు. మీరు మీ బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు ఎవరితో షేర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు? నేను ఎవరితో చేసుకోను, ఐ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. మీ ఫిలిం జర్నీలో ఒక పాయింట్లో మీ లైఫ్ అప్సైడ్ డౌన్ అయింది, అప్పుడు కూడా మీ మదర్ మీ డ్రీమ్స్ని సపోర్ట్ చేశారు. ఈ జనరేషన్ పేరెంట్స్కి వాళ్ళ కిడ్స్ని ఎలా సపోర్ట్ చేయమని చెప్తారు మీరు? ఈ జనరేషన్ కిడ్స్కి లైక్ ఈ జనరేషన్ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్తో ఎలా సపోర్ట్ చేయమని చెప్తారు? అమ్మో చాలా టఫ్ క్వశ్చన్ తమ్ముడు. ఐ డోంట్ నో. ఫస్ట్లీ ఐ థింక్ నచ్చని విషయాన్ని రుద్దకూడదని చాలా ఇంపార్టెంట్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకి వద్దు అనుకుంటే వెంటనే ఆపేయాలి. మన వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేదు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మోస్ట్ బేసిక్ థింగ్ లైక్ ఫుడ్. యూ కెన్ ఆబ్వియస్లీ పుష్ దెమ్ టు ఈట్. అంటే ఇవి మంచిదిరా తినాలరా అని చెప్పడం తప్పు కాదు, బట్ ఫోర్సింగ్ దెమ్ ఏమైపోద్ది అంటే వాళ్ళు దే స్టార్ట్ గెటింగ్ వెరీ ఒప్రెస్డ్ ఇన్ సైడ్. చిన్నది కూడా ఇప్పుడు బొమ్మరిల్లో డైలాగ్ ఉంటుంది, చిన్న ఆశలు కూడా తొక్కేసారని. ఆ ఫీలింగ్ క్రియేట్ అయితే వాళ్ళు దే హోల్డ్ ఇట్ ఇన్ సైడ్. అది లోపల ఉండిపోయి మైండ్లో బిల్డప్ అయ్యి ఒకరోజు బర్స్ట్ అయ్యి ఇట్ కెన్ గెట్ అగ్లీ ఆల్సో. సో ఫస్ట్లీ ఏ విషయంలో ఫోర్స్ చేయకూడదు. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ మై మామ్ డిడ్. షీ నెవర్ ఫోర్స్డ్ us ఫర్ ఎనీథింగ్. లేకపోతే ప్రాక్టికలీ ఆలోచిస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక హస్బెండ్ పాస్ అవే అయిపోయిన తర్వాత ఎవరబ్బా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి పర్లేదు అవసరం నేను చూసుకుంటాను ఎవరంటారు? వాట్ విల్ దే టెల్? డిగ్రీ ఫినిష్ చేయి, జాబ్ చేయి, ఫస్ట్ సెటిల్ అయిపో లైఫ్లో, ఆ తర్వాత చూడు. దట్స్ ద మోస్ట్ బేసిక్ థింగ్, అది ప్రాక్టికల్ థింగ్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్, అండ్ మనం చెప్పక్కర్లా, పేరెంట్స్ విల్ ఆల్వేస్ వాంట్ దర్ కిడ్స్ టు బీ హ్యాపీ. సో లెట్ దెమ్ బీ anything. That's the most important, and listen to them. That's very important. Keep asking what happened. They need to create that comfort zone.
హాయ్ అన్న, Hi, hi. దిస్ ఇస్ ఆదర్శ్. హాయ్ ఆదర్శ్. అన్న, నో మ్యాటర్ వాట్ అందరూ చెప్తారు యువర్ ఫ్రమ్ ఏ ఫిల్మ్ ఫ్యామిలీ, Yeah. అండ్ మీ డాడీ డైరెక్టర్, పెద్దనాన్న కమీడియన్. అంటే ఆ ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఎలా ఉన్నాయి? అబ్సల్యూట్లీ న్యూట్రల్, నథింగ్. నథింగ్. ఏం లేదు. మేబీ మై ఫాదర్స్ గుడ్ విల్, పీపుల్ లైక్ ఓ శోభన్ గారు అబ్బాయి అంటారు, దట్ ఈస్ వెరీ కైండ్ ఆల్సో, బికాజ్ అది ఫాదర్ డెఫినెట్లీ ఆయన చేసిన వర్క్ కానీ, ఆయన గుడ్ విల్ కానీ, ఆయన రిలేషన్షిప్స్ కానీ, వాట్ ఎవర్ హీ హ్యాడ్ బ్యాక్ దెన్, ఇట్స్ ఆల్ ఫ్రమ్ దేర్. సో ఇఫ్ సమ్మన్ ఈస్ గివింగ్ మీ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ మై డాడ్స్ నేమ్, ఐల్ టేక్ ఇట్. అన్న, ఇప్పుడు తను అన్నట్టు మనకి ఎవరైనా ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటే స్టార్టింగ్లో మనల్ని వాళ్ళ ఐడెంటిటీతోనే చూస్తారు కదా, లైక్ వాడి తమ్ముడు, వాళ్ళ చెల్లి అనే టైప్లో. సో అలా మీ లైఫ్లో మీకు మీ ఓన్ ఐడెంటిటీ వచ్చినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? నన్ను ఇప్పటికీ చాలా మంది శోభను పిలుస్తారు, ఇప్పటికీ సంతోషాన్ని పిలుస్తారు. సో ప్రాబ్లమ్ ఇస్ ఫిజికలీ వి లుక్ వెరీ సిమిలర్, ఆర్ ఫేసెస్. సో నా ఐడెంటిటీ నాకు ఓన్గా రావాలంటే ఫస్ట్ నా మొహం చెక్ చేసి వేరే మొహం వేసుకోవాలి, ఎందుకంటే నేను అన్న వి లుక్ వెరీ సిమిలర్. చాలా మంది ట్విన్స్ అనుకుంటారు. దర్ ఇస్ అ ప్రాపర్ 2 year గ్యాప్ బిట్వీన్ అస్. ఇట్స్ ఓకే, మా అన్నే కదా. Hi Anna, Hi. this is Sindhu. Hi Sindhu. So what is the one behind the scene moment where you felt proud? అంటే దీనికోసమే కదరా మనం వచ్చింది, ఈ హ్యాపీనెస్ కోసమే కదా అని మీకు ఎప్పుడు అనిపించింది? లైక్ సినిమా అంటున్నారా, లైక్ మ్యాడ్ అప్పుడా, ఇన్ జనరల్? ఇన్ జర్నీ. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పుడు ఐ టోల్డ్ ఇన్ సోల్ చెప్తా ఆల్సో, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రిలీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ నేను బయటికి వెళ్ళా. ఐ థింక్ నేను అఖండ సినిమాకి వెళ్ళా. అప్పుడు వెళ్తే కింద ఫ్రెండ్ కార్, సో ఆ సినిమాకి వెళ్ళాను. ఇక్కడ మన ఆర్కే సినీప్లెక్స్కి వెళ్ళాను అనమాట. అప్పుడు సినిమాక్స్. అప్పుడు ఫ్రెండ్ కార్ వాడు పార్క్ చేశాడు, నేను దిగి లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాను. ఒక పార్కింగ్ అబ్బాయి, సెక్యూరిటీ అబ్బాయి వచ్చి, హీ వాజ్ లిటిల్ డ్రంక్, హీ గేవ్ మీ అ టైట్ హగ్ అండ్ హీ టోల్డ్ మీ. అప్పటికి మ్యాటర్ రాలేదు కదా, ఓన్లీ ఒక చిన్న ఫ్యాన్ స్టోరీ. అండ్ అప్పట్లో వెబ్ సిరీస్ కూడా అంత రీచ్ ఉండదు, స్టిల్ మినిమల్. అండ్ వచ్చి అన్న ఇట్లా మన ఆయన కూడా చచ్చిపోయినా, ఇలా లోన్ నా మీద వేసిపోయిందన్నా, నేను కూడా చాలా రిలేట్ అయినా, మస్తు బాధ వేసిందన్న, బట్ చూసి నాకు చాలా బాగా అనిపించిందన్న, నీలో నేను నన్ను చూసుకున్నాను అన్నాడు. అప్పటికి నా మైండ్లో నేను ఒక హీరో అవ్వగలను అనే, అంటే దిస్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ డౌట్స్. మనం లైక్ టెక్స్ట్ బుక్ వైజ్ దేసే కదా, ఒక హీరో కన్వెన్షనల్ గుడ్ లుకింగ్ హీరో కాదు కదా మనం, మనకి ఏంటి అని. సో అది చూసిన తర్వాత ఐ డోంట్ హ్యావ్ టు లుక్ లైక్ అ హీరో. ఐ డోంట్. నా కథ హీరో అయ్యి ఉండి అది నేను చెప్తే చాలు. వాడు హగ్గిచ్చి, అన్న నువ్వు ఇట్లనే కథలు తీయన్నా, మా కథలు చెప్పన్నా అన్నాడు. ఇది కదరా మనం వచ్చింది సినిమా ఇండస్ట్రీకి, ఇది కదరా మనం చేయాల్సిందని అప్పుడు అనిపించింది నాకు. Just this one fun round. Yeah. I'll give you 2 options. One is a cringe question. Okay. Where you'll have to. I have to answer also cringe? Yes. Either you will do tongue twisters. Okay. Or these are really stupid, like very fun. You will judge us for making these questions, but they are super fun. I will do that. ఈ టంగ్ ట్విస్టర్లు ఏంటండి, మనం ఏమన్నా కిటీ పార్టీలో ఉన్నామా? ఒక ఇయర్ లో ఫిబ్రవరిలో వస్తుంది, అది కూడా February 1st లోనే వస్తుంది. So this is supposed to be silly, no? Yeah, silly, super silly. Okay. Letter F. Oh yeah. Oh my god. జూజుబి. ఇద్దరు ట్విన్స్ మేలో పుట్టారు, కానీ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళ బర్త్డే మాత్రం జూన్ లో చేసుకుంటారు. ఎందుకు? ఇదేదో కొత్తగా ఉంది, మళ్ళీ చెప్పండి. ఇద్దరు ట్విన్స్ మేలో పుట్టారు, బట్ వెన్ దే కమ్ టు ఇండియా వాళ్ళు జూన్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అలా? మేలో పుట్టారు, ఇదేదో తెలియదండి. నేను అసలు ఏం చెప్పలేదుగా, చాలా క్లోజ్ ఉన్నారా? ఏమన్నా నాకు అర్థం కాల. ఆయనే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసింది. సో అవునా, నేను అసలు ఏం చెప్పలేదు, క్లోజ్ ఉన్నాను తెలియడానికి. టెలిపతి కమ్యూనికేషన్ ఏంటా అంత డైరెక్షన్ చేస్తాను. యూ గెస్ ఆల్సో కెన్ గెస్. చెప్పండి. ఇద్దరు ట్విన్స్ మీరు విన్నారా? మే అనేది ప్లేసా? మేలో పుట్టి ఇండియా. దిస్ ఇస్ టూ నర్డీ. దిస్ ఇస్ నాట్ సిల్లీ. సిల్లీ అంటే ఇగో మీరు ఇంత ఇంగ్లీష్ ఎక్కువ చేయకుండా మంచి నాటు కావాలి సిల్లీ జోక్స్. ఇది లాస్ట్, మన తెలుగులో అడుగుతాను, ఇది ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంది. మీరు ఒక బస్ డ్రైవర్. ఓకే. బాగున్నా నేను బస్ డ్రైవర్గా. సో మీరు ఒక బస్, నేను అందుకు నవ్వలేదు, నేను మీ ఫేస్ చూసి నవ్వాను. మీరు ఒక బస్ డ్రైవర్,
మీరు బస్సు ఒక స్టాప్లో స్టార్ట్ చేసి ఇంకో స్టాప్కి వెళ్ళేసరికి 5 మెంబర్స్ దిగిపోయారు ఓకే మీ బస్ నుంచి. సో ఇప్పుడు బస్ డ్రైవర్ ఏజ్ ఎంత? ఏంటిది ఆకిస్ పాక్ పాకిజాక్ ఏజ్ ఆఫ్ యాంట్ అని ఉంది ఇది. ఆకిస్ పాక్ పాకిజాక్ మళ్ళీ చెప్పండి. నేను బస్ డ్రైవర్ ఒక స్టాప్ నుంచి ఈ లాస్ట్ టైం నేను చెప్తాను క్వశ్చన్ బికాస్ ఓకే మీరు బస్ డ్రైవర్ అనుకోండి, మీరు బస్ స్టార్ట్ చేశారు, మీరు రాయదుర్గ్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు రాయదుర్గ్ నుంచి మాదాపూర్కి వచ్చినారు. మాదాపూర్కి వచ్చేసిన తర్వాత 5 దిగిపోయారు. ఇప్పుడు ఏజ్ ఏంటి బస్ డ్రైవర్ ఏజ్? అదే అలా తెలుసు నాకు. హింట్ ఏమేమరా? రిపీటింగ్ ద క్వశ్చన్ 2 times only the hint. మీరు చెప్పక మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఆపండి. నా ఏజా? Spoiling the fun. ఓ సో నా ఏజ్ చెప్పాలా? ఓ చాలా స్మార్ట్ ఉన్నారు అబ్బా. వెరీ నైస్ వెరీ నైస్. నా ఏజా నేను చెప్పను. ఐఎమ్ 28. Oh, online it says 29 though. Who? Yeah, online it will say anything. It says June is my birthday. Hi Anam, myself Rishi. Myself Sangeet. మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్ గ్రాడ్యుయేట్ కదా? Only degree holder. అదే మీరు మాస్ కమ్యూనికేషన్ చేశారు కదా, ఎందుకు అది చేశారు? వేరే ఆప్షన్ లేక చేశారా లేకపోతే 3 ఏళ్ళు అయిపోతుంది ఇంట్రెస్టెడ్? నిజంగా కాదు తమ్ముడు, మన ఇంజనీరింగ్ అవసరం లేదు. 4 ఏళ్ళు ఎందుకు చదవాలి? బీబీ అన్నారు, అది కొంచెం కూడా సినిమాకి టచ్ లేదు. అది మాస్ కమ్యూనికేషన్లో పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ మీడియా కింద వచ్చేది. సారీ, పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఫిల్మ్స్. సో ఆ ఫిల్మ్ ఏదో టచ్ చేసినట్టు ఉంటుంది కదా అని వెళ్ళాను. ఒక సెమిస్టర్లో ఏదో షార్ట్ ఫిల్మ్ చేశాను, ఇంకో సెమిస్టర్లో విఎఫ్ఎక్స్ నేర్చుకున్నాను. సరే ఓకే, ఒక 3 years డబ్బులు కట్టినందుకు కొంచెం అన్నా సినిమా గురించి ఏదో అలవాటు అయింది నాకు. అయితే యూజ్ అయింది అంటారు? యూస్లెస్ అవ్వలేదు. So badly you've spoken about mass communication. నో అదల్లా, నేను అందుకే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నాకు యూస్లెస్ అనిపించలేదు ఫర్ మీ సినిమాలోకి రావడానికి. ఫర్ జర్నలిస్ట్ ఇట్స్ యాక్చువల్లీ. ఇప్పుడు మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద హిందూ. హీ వర్క్ ఫర్ సో మెనీ డిఫరెంట్ ప్లేసెస్. బట్ వెరీ ఆనెస్ట్లీ మాస్ కమ్యూనికేషన్ చాలా తక్కువ మంది ప్యాషనెట్గా జర్నలిజం కోసం చేస్తారు. మిగతా వాళ్ళందరూ మార్కెటింగ్ అని, యాడ్ ఏజెన్సీ అని అంటే అది ర్యాట్ రేస్. ఆ ర్యాట్ రేస్లోకి వెళ్ళిపోతారు, ఆ కార్పొరేట్ లైఫ్ స్టైల్కి. ఎందుకంటే జర్నలిజంలో డబ్బులు లేవు తమ్ముడు, చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. అయినా సరే ప్యాషన్ కోసం నా ఫ్రెండ్ చేస్తున్నాడు వర్క్. సో నేను నాకు యూజ్ అవ్వాలని చెప్తున్నా, వాళ్ళకి యూస్లెస్ అని కాదు. నాకు యూజ్ అవ్వలేదు ఎందుకంటే సినిమా సైడ్ నాకు అంటే చాలామంది చదువుకోకుండా వచ్చారు, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ కదా. నేను ఎందుకు చేశానంటే ఇంట్లో 2 కొడుకున్నారు, ఒకరికైనా డిగ్రీ ఉండాలని చెప్పి నేను చేశాను అంతే. We also heard that you were going to pick a certain college because of your ex-girlfriend. Yeah. Heard that ఏముందిలేండి, నేనే చెప్పాను అది బయట. మళ్ళీ heard that అంట. Yeah, that was there. I think it was my first girlfriend. నా ఫస్ట్ గర్ల్ఫ్రెండ్ అయిందే 12వ క్లాస్లో అయింది. అందులో ఏముంది, మీకు అందరికీ 6th 7thలోనే అయి ఉంటారు నాకు తెలుసు. సో నాకు చాలా లేట్ అయ్యింది అనమాట. సో మనకేంటి ఇక ఫస్ట్ గర్ల్ఫ్రెండ్ ఇంకా అంతే అయిపోయింది, ఇంకా అమ్మాయి ద వన్ అని ఎండ్ గేమ్ అని ఫిక్స్ అయిపోతాం మనం. But yeah, I actually thought I wanted to go to the same college. I always knew I couldn't afford that college. I don't know. పిచ్చి ప్రేమ. నేను ఏమనుకున్నా, ఇలా Cupid will come and give me like one bag of money or what, I don't know. But yeah, I did that. But she ended up somewhere, I ended up somewhere, and then the relationship ended. Anna, I was personally a single parent kid. I came to know that మీరు కూడా single parent kid అని. How do you feel that when you came to know that your father is no more అని? అంటే కొంచెం మనకి ఏజ్ చాలా తక్కువ కదా, అంత అర్థం కాలేదు. వెరీ ఆనెస్ట్లీ నేను అంత ఏడవడం కూడా ఏడవలేదు. సో మనకి ఏంటి, మనం ఏడవకపోతే అయ్యో మన అయిన వాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు చచ్చిపోతే మనం ఏడవకపోతే అది బ్యాడా అని నేను ఆ గిల్ట్లోకి వెళ్ళిపోయాను వచ్చేదాన్ని. బికాజ్ నాకు అంత అర్థం కాల. ఇట్ ఈస్ నాట్ ఐ వాజ్ 9 or 10 ఎగ్జాక్ట్ గుర్తురాట్లేదు. అన్న నాకంటే 2 years పెద్ద. అన్న పాపం చాలా చాలా ఏడ్చాడు. ఐ థింక్ హీ క్రైడ్ ఫర్ డేస్. నాకు లోపల నుంచి అది రాలా. ఐ లిటరలీ వెంట్ టు మామ్ అండ్ ఐమ్ లైక్, నువ్వు కూడా ఇలా సడన్గా చెప్పుకొని వెళ్ళిపోవు కదా అనే క్వశ్చన్ ఆ ఏజ్లో అడిగింది నేను. సో ఐ వాజ్ లైక్, ఇట్ వాస్ వెరీ ఏంటి, నౌ వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్, ఐ డోంట్ నో హౌ ఐ ఈవెన్ ఆస్క్ దట్ క్వశ్చన్. ఇట్స్ సచ్ అంటే నిజంగా చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న వాళ్ళు అలా అడిగే క్వశ్చన్ కదా. సో ఇట్ టుక్ మీ అ లాంగ్ టైమ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ మెంట్ losing a person in your life, in terms, the passing away. It took me a lot of time to understand what it means. Like people that you always are coming home, they stop coming. Be it, industry people or a lot of family, a lot of people stopped coming. And I don't know, the only good thing out of whatever I went through, losing someone, was I realized family is the most important thing. And Anna monna cheppadu cinemalo, goodbyes
Yeah, sudden goodbyes you have to handle with care. I think that's one thing. Of course, అప్పట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ఐ అండర్స్టూడ్ ద ఫీలింగ్ ఆఫ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్వేస్ టెల్ వాట్ యూ ఫీల్ ఫర్ ఈచ్ అదర్, బీట్ యువర్ వైఫ్, యువర్ గర్ల్ ఫ్రెండ్, యువర్ బ్రదర్, యువర్ మదర్, ఎనీబడి. సో ఐ థింక్ దట్స్ వన్ థింగ్. అన్న యాడింగ్ టు ఇట్, మీరేమన్నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా అంటే మీరు ఎర్నింగ్ చేసే ముందు వరకు ఏమన్నా ఫైనాన్షియల్గా పార్ట్ టైం జాబ్స్ కానీ అలా ఏమైనా చేశారా? ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సపోర్ట్ ఆ చేయాలి స్కిల్ కూడా లేదు నాకు. నేను ఆనెస్ట్ చెప్తాను, ఐ డెంట్ హ్యావ్. దెర్ వాజ్ అ టైమ్ ఐ డిడ్ కన్సిడర్ ఆఫ్టర్ కాలేజ్ 2019 వచ్చేసిన తర్వాత కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్కింగ్ ఇన్ ఊబర్. దెర్ వాజ్ అ టైమ్ అన్నది కూడా కొంచెం వర్క్ స్లో అవుతుంది, నాకు కూడా ఆడిషన్స్ క్రాక్ అవ్వట్లేదు. సో ఐ టోల్డ్ మామ్ ఇలా ఏమైనా చేయనా, జస్ట్ ఒక 1 year అలా కొంచెం శాలరీ వస్తే మరి కొంచెం రన్నింగ్కి హెల్ప్ అవుతుందని చెప్పి ఆ థాట్స్ వచ్చాయి. బట్ ఇమీడియట్లీ షీ షట్ ఇట్ డౌన్. ఇలా నువ్వు అంత సాక్రిఫైస్ చేయక్కర్లేదు, నేను ఏదో కష్టాలు పడతాను, మీరు ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు 9 to 5 వెళ్తే ఇక్కడ ఎవడో హ్యాపీగా ఉన్నాడు, ఇట్స్ ఓకే, విల్ టేక్ అవర్ ఓన్ టైమ్ అండ్ ఆల్. బట్ ఐ డిడ్ కన్సిడర్ వర్కింగ్ ఫర్ సమ్ టైమ్, బట్ టచ్ వుడ్ అమ్మా ఇప్పుడు టచ్ అండి అమ్మా అలా వర్కౌట్ అయింది ప్రస్తుతానికి. అన్న హాయ్. హాయ్ అన్న. అన్న మీదను సంతోష్ అన్న మీరు కలిసి ఉండేది తక్కువ కదా, లైక్ మీ బ్రదర్హుడ్ ఎలా బిల్డ్ అయిందన్న? అండ్ ఐ లవ్ యువర్ కెమిస్ట్రీ విత్ సంతోష్ అన్న ఇన్ బేకర్ అండ్ బ్యూటీ. అంటే ఆ వెబ్ సిరీస్ చేసినప్పుడు మీ జర్నీ ఎలా ఉందన్న, లైక్ ఆ బ్రదర్హుడ్లో ఎలా ఉంది? సో ఫస్ట్ నేను ఆడిషన్ చేశాను. అప్పటికి అన్నకి అసలు రాలా ప్రాజెక్ట్. అఫ్కోర్స్ అప్పటికి డైరెక్ట్గా హీ వాజ్ ఆల్రెడీ లీడ్ కాబట్టి అన్నకి డైరెక్ట్గా వచ్చేది అది, బికాజ్ హీ డజంట్ హ్యావ్ టు ఆడిషన్ దట్ టైం. నేను ఆడిషన్ చేసా, ఆ తమ్ముడు వాళ్ళు నాకు వచ్చింది. అండ్ దెన్ సడన్లీ సంతోష్ టోల్డ్ మీ ఐ గాట్ అ వెబ్ సిరీస్. ఐమ్ లైక్ ఏదనగా బేకర్ మెడకండి, హే నేనేంటి నువ్వు నా క్యారెక్టర్కి అసలు పెట్టావా అని, లైక్ నీ క్యారెక్టర్కి ఎందుకు రా, నన్ను హీరో క్యారెక్టర్ అయితే ఓకే. సో దెన్ హీ గాట్ ద ప్రాజెక్ట్. అసలు ఐ డోంట్ నో హౌ దట్ హ్యాపెండ్ బికాస్ వీ ప్లే బ్రదర్స్ ఇన్ దట్. అండ్ వీ నెవర్ రిహర్స్డ్ ఫర్ దట్. బట్ ఐ థింక్ ఫస్ట్ డే, సో దానికి ఫస్ట్ నేను షూటింగ్ స్టార్ట్ చేశాను, నా సీన్ స్టార్ట్ చేశారనమాట. సో నేను కొంచెం అప్పట్లో ఐ వాజ్ వెరీ రా, ఎనర్జీ చాలా హై ఉండేది. సో నాకు ఫుల్గా చెప్పకముందే డైరెక్టర్ని వెళ్ళి ఏదో చేస్తున్నాను. బట్ ద డైరెక్టర్ జానథన్ గారు ఆల్సో ఇస్ వెరీ కైండ్. హీ న్యూ దట్ అరే వీడు ఇంకా చాలా యంగ్ రా, వీడిని కొంచెం మెల్లగా హ్యాండిల్ చేయాలని చెప్పేసి, బికాస్ ఐ వాజ్ లైక్ అన్ ఎనర్జీ బాల్. విత్ హిమ్ ఐ డెంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ వాడు డైలాగ్ ఎప్పుడు తీసుకుంటాడు, దాని క్యూ ఏంటి, దాని తర్వాత నేను తీసుకోవాలి, ఆ టైమింగ్ అవసరం లేదు. చాలాసార్లు ఆ డైలాగ్ నేను కట్ చేసి నాకు చెప్పేస్తున్నాను అనమాట. బట్ ఇట్ వర్క్డ్ అవుట్, లైక్ యూ సెడ్ ద కెమిస్ట్రీ యాక్చువల్లీ వాజ్ వెరీ నైస్. రీసెంట్గా మీ బ్రదరు మా తమ్ముడు బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ప్రెజర్ లేకుండా టైం తీసుకుని గ్యాప్ తీసుకుని ఓకే చెప్తున్నాను స్క్రిప్ట్స్కి అని అన్నారు. వాడు మీకు ఎలా అనిపించింది? లాస్ట్ క్వశ్చన్ లేదు సార్ తమ్ముడు, మీకు ఎలా అనిపించింది? ప్రౌడ్గా అనిపించిందా లేదా ఈ ప్రెజర్ ఎలా? ప్రెషరా? వాడు లాట్ ఆఫ్ పీపుల్ టెల్ అన్న అనవసరంగా బ్యాక్ టు బ్యాక్ చాలా సినిమాలు చేసాడు, తొందర రిలీజ్ చేశాడని. అది వేరే టాపిక్. వై ఇట్ హ్యాపెండ్, అన్నీ ఎందుకు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవ్వాల్సి వచ్చినది వేరే టాపిక్. వాడు అన్ని సినిమాలు చేస్తే కానీ నేను కాలేజ్కి వెళ్ళలేదు. వాడు వర్క్ చేసి ఆ డబ్బులు నా కాలేజ్ ఫీజు కడితే నాకు డిగ్రీ వచ్చింది. ఇప్పుడు నేను మీకు చెప్పి ఫనీ స్టోరీస్ మణిపాల్ అంతా ఐ హ్యాడ్ 3 years ఆఫ్ మై కాలేజ్ లైఫ్ బికాస్ ఆఫ్ హిమ్ డూయింగ్ ఆల్ దోస్ ఆర్ట్ ఫిల్మ్స్ అండ్ ఎర్నింగ్ మనీ. సో సడన్లీ ఇప్పుడు నేను రివర్స్లో ఏదో సంపాదించి పడేలా ఉంటే ఇట్స్ వెరీ ఫనీ ఫర్ మీ బికాస్ హీ వాజ్ ఆల్వేస్ ద బ్రెడ్ ఎర్నర్ ఫర్ ద ఫ్యామిలీ, ఆల్వేస్. వెన్ హీ సెడ్ సంథింగ్ లైక్ దట్ నాకు యాక్చువల్లీ అవును కదా, ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నాను కదా, నాకు అప్పుడు రియలైజేషన్ అయింది. బికాస్ వీ డోంట్ ట్రీట్ ఇట్ దట్ వే. ఇప్పుడు వాడు సంపాదించిన ఇంటికే వస్తాయి, నేను సంపాదించిన ఇంటికే వస్తాయి. సో నాకు ఆ థాట్ రాలా. ఇట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ దట్ హీ సెడ్ దట్. బట్ నేనేం వాడికి హెల్ప్ చేయలేదు. హీ డిడ్ మచ్ మోర్ టు మీ దెన్ ఐ కెన్ ఎవర్ డూ ఫర్ హిమ్. హే నాకు ఇప్పుడు కనపడింది అక్కడ కెమెరా, సారీ. So what was the one moment you wish your father is with you to celebrate? Obviously first success, like నా కొడుకు హీరో అయ్యాడని చెప్పుకోవాలంటుంది కదా. ఇట్స్ వెరీ నార్మల్, ఇట్స్ వెరీ మిడిల్ క్లాస్ థింగ్. ఎనీ ఫాదర్ కొడుకు సక్సీడ్ అనేది చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ దట్ మచ్ బికాస్ ఐ హ్యావ్ మై మామ్ టు సీ దట్. ఐమ్ హ్యాపీ. If you had to describe, because you always speak about your mom, speak very high of her, but if you had to put it into words, what is she to you? She's a badass woman. She's the most badass woman I know because she's worked as a yoga teacher, she's worked as a school administrator,
She worked with a politician. She worked as a village development administration work she's done. She was into clothing brand lo she was part of the team, and she's not even done inter కూడా చదవలేదు మమ్మీ. సో ఐ స్టిల్ ఆస్క్ ఎట్లా చేసినావు ఇవన్నీ ఎలా ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఐ థింక్ దిస్ మామ్స్ గెట్ దట్. ఐ థింక్ వన్స్ you get into a situation where you lose someone and now you have to take care of your family, they have that impulse. They can do anything in the world. I think she's the most badass woman I know. Shout out to her. Yeah. For her we can clap. అన్న, కమింగ్ అవుట్ ఆఫ్ ద సీరియస్ సిచ్యువేషన్, మనకి ఇప్పుడు స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ టైంలో దాన్ని నేమ్ చేయాలంటే క్రియేటివిటీ మొత్తం బయటకు పెడతాం మనం. సో అలా మీకు ఏదైనా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే దాని పేరేముండే? మాది మేము చాలా బేసిక్ తమ్ముడు. ఇప్పుడు నా కోర్ గ్రూప్ ఉంది, నా బ్యాచ్మేట్స్ అనమాట. కాలేజ్ అయిపోయిన తర్వాత మేము అందరం కసోల్ ట్రిప్కి వెళ్ళాం. సో ఇప్పుడు గ్రూప్ పేరేంటి? కసోల్ గ్యాంగ్. చాలా బేసిక్. ఇప్పుడు నా జూనియర్స్ ఉంటారు అనమాట, కాలేజ్ జూనియర్స్. వాళ్ళందరూ ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాజ్ విత్ దెమ్ యెస్టర్డే ఇన్ బెంగళూరు. సో నేను వాళ్ళతో గ్రూప్ ఉంది వాట్సాప్. అది కొంచెం ఫనీ అనమాట. సో నేను చెప్పాను కదా, నాకు అందరికీ ఫుడ్ పెట్టి చంపడం చాలా ఇష్టం. సో ఒక చిన్న ఇన్సిడెంట్, వీవర్ ఎట్ అ ఫ్రెండ్స్ ప్లేస్ అండ్ అప్పుడే డెజర్ట్ దిద్దామని నేను అతి కదా కేక్ స్లైస్లు తెప్పించలా, కేక్ తెప్పించా. ఎందుకు ఉంటుంది కదా, పని ఉంటుంది కదా అని. అది వచ్చిన తర్వాత హైలైట్ ఏంటంటే ఫ్రిడ్జ్ పని చేయట్లేదంట. సో అదేంటి, సర్రా ఇప్పుడు అదిలో పాడైపోద్ది కదా, తినేస్తే పని అయిపోద్దని. అన్న తినేస్తే పని అయిపోద్ది అలా, పని కోసం ఎవరు తింటాడు అలా, తినేది ఎంజాయ్మెంట్కి తొందర తినేసాని. సో దట్ తినేస్తే పని అయిపోద్ది బికేమ్ అ వెరీ ఫనీ థింగ్. సో దట్ ఈస్ అవర్ గ్రూప్ నేమ్, తినేస్తే పని అయిపోద్ది. అండ్ అది సేమ్ బాయ్స్, దేర్ కన్నడ గర్ల్స్ ఆల్సో ఇన్ దట్. సో ఇన్స్టాగ్రామ్లో అదే గ్రూప్ ఇస్ ఇన్ కన్నడ, తిందిరే కలిసి ఆగుగొద్దు అని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్లో అదే పేరు, తెలుగులో తినేస్తే పని అయిపోద్ది. ఇప్పుడు అలాగే కొన్ని గ్రూప్స్లో మన చాట్స్ ఉంటాయి అన్న, ఒక లెవెల్లో మాట్లాడుతుంటాము. సో అలా మీ చాట్స్ ఓపెన్ చేస్తే మేము షాక్ అవుతామా, లేకపోతే అబ్బా అన్న కూడా మన బ్యాచేరా అని అనుకుంటామా? షాక్ ఏమవరు, మీరు అన్న మన బ్యాచే, బట్ ఐ లైక్ డార్క్ జోక్స్. సో ఏంట్రా అన్న ఇంత డార్క్ ఉన్నాడా అని అనుకోవచ్చు మీరు. సో ఐ ఎంజాయ్ డార్క్ హ్యూమర్. A lot of times. I think before coming into the industry, so my friend made me sit down. He opened my Instagram just before I think Mad release. He made me unlike all the stuff, and because na junior naku lecture icharu, bro you can't do that macha, what are you doing, people will pick on you later, ivanni bayitiki vasta tarvata ani vaammo ani cheppi. I didn't even know how you can go back find ila asalu inni likes kottavani నాకు అంటే కొంచెం టెక్ అన్సావీ, నాకు అస్సలు నాలెడ్జ్ లేదనమాట. సో వాడు కూర్చోపెట్టి ఐ థింక్ ఈవెన్ నౌ మై జూనియర్స్, మై బ్యాచ్మేట్స్ హెల్ప్ మీ అవుట్ విత్ ఇన్స్టాగ్రామ్. ఈ ప్రమోషన్ కానీ వెనెవర్ ఐమ్ పోస్టింగ్, పాపం వాళ్ళే హెల్ప్ చేస్తుంటారు. నౌ టిల్ నౌ ఐ డోంట్ నో హౌ టు సెండ్ కొలాబరేషన్ ప్రాపర్లీ, నాకు తెలియదు. సో దే కీప్ టీచింగ్ మీ. యా అన్న, ఫేమ్ రాకముందు మీ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫేమ్ వచ్చాక మీ ఫ్రెండ్షిప్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఫేమ్ రాకముందు నన్ను బాగా గాలి తీయడం అని చేసేవాళ్ళు, ఫేమ్ వచ్చాక ఇంకెక్కువ చేస్తున్నారు. ఎందుకంటే మనం హంబుల్ ఉండాలి కదా, ఈయన కొడుకులే మన హంబుల్ ఉంచుతారు మన ఫ్రెండ్స్. బట్ అంటే నాకు ఐ గెట్ వెరీ ఆక్వర్డ్ టేకింగ్ ఫోటోస్. ఎవరన్నా వచ్చేలా అన్న ఫోటో అంటే నేను ఫస్ట్ చాలా నాతోనా ఇప్పుడు నేను ఎందుకు ఫోటో, ఐ గెట్ వెరీ ఆక్వర్డ్. బట్ నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళతో ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు, నేను చాలా తక్కువ బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఫోటో అడిగితే ఫస్ట్ నేను చాలా ఆక్వర్డ్ అయిపోతాను. అమ్మా ఇప్పుడు నన్ను వేసుకుంటారా, అరే ఈడు హీరో అయిపోయాడు రా, ఈడు ఫోటోలు. దట్ ఈస్ జస్ట్ దెమ్ సేయింగ్ ఇట్ అవుట్ సైడ్, బట్ లోపల దే ఫీల్ వెరీ ప్రౌడ్. చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పాను, పెరిగాను కదా నేను హీరో అవుతా. హీరో అయిన తర్వాత మన చడ్డీ బడ్డీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం చూసి ప్రౌడ్ ఫీల్ అవ్వడం అనేది నెక్స్ట్ లెవెల్ ఫ్లెక్స్ బ్రో. అది నిజంగా చాలా మంచి ఫ్లెక్స్ అది. ఎందుకంటే దే విల్ సీ ఆల్ సైడ్స్ ఆఫ్ యూ. మన వర్స్ట్ సైడ్ ఫీలింగ్ ప్రౌడ్ మేడ్ మీ లైక్ చేసామరా ఏదో లైఫ్లో మంచి పొజిషన్కి వచ్చారా. ఇండస్ట్రీలో మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లైక్ చాలా తక్కువ. You're speaking so well of your friends, but is there a scene అంటే ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ముంచేసిన సీన్ ఉందా మీకు, మిమ్మల్ని గలీజ్గా, అంటే అవుట్ రైట్ లైక్ యూ వర్ లెఫ్ట్ దేర్ టు ఫీల్ ఆక్వర్డ్ అండ్ ఎంబారస్డ్ అన్నట్టు? See, that happens, but very often we do that on purpose. You know, like if you think your friends are embarrassing you, then you're still అంటే ఇంకా చాలా చేయాలన్నమాట. అది అలవాటు అయిపోవాలి. You should never feel like they're embarrassing. It's a very normal thing for us. So never that I actually felt bad. అంటే మరీ నేను బ్యాడ్గా ఫీల్ అయ్యేంత ఎప్పుడు నన్ను అలా చేయలే. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫన్. సో ఐ డోంట్ థింక్ అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు మీరు అడుగుతుంటే గుర్తురాట్లా.
అన్న కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ గ్రూప్లో మనందరికి నిక్ నేమ్స్ ఉంటుంటాయి కదన్న, యా అట్లా వియర్డ్ నిక్ నేమ్స్ మీ ఇప్పుడు చెప్తే మొత్తం భయం నేను చెప్పలేదు, నేను అసలు చెప్పను, నాది అసలు చెప్పను నేను. Give us a hint. Let us crack it. Give us 2 chances. నాదా? Yeah. We'll take 3 chances. He'll give a hint. Okay. If I give one hint, it's very easy. It's part of my name only. Sangeeta. Hey, it's 5th class, 6th class, ఏం చేయలేదు. సో బేసిక్ అన్నలో కొంచెం గీ చేసామండమ్మా. క్రింజ్ అసలు నా కాలేజ్ ఫ్రెండ్స్ బా. Thank you, Sangu, for coming to Honest Town. ఎలాగో బయటకు వస్తలేండి. నా మా క్రింజ్ ఏంటంటే నాకు చెప్పకుండా నా జీమెయిల్ ఒకటి ఓపెన్ చేశారు sangu.shoban అని. And I ended up using it. So yeah, it's that. It's very, very embarrassing, and now you guys know it. So particularly, I take it to your grave. హాయ్ అన్న, Hi, hi. ఐఎమ్ శ్రీజ. Hi, Shrija. సో మీరు మీ ఇంటర్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పారు కదా, సో హౌ డిడ్ యూ ప్రపోజ్ హర్? ఇలా వర్షం మూవీలో 1000 పిల్లర్ ప్లాన్ చేశారా? లేదు నేనా అమ్మా, నేను నా నిబ్బా ఫేజ్ అయిపోయింది, మెమరీస్ అని బయట తెచ్చి మళ్ళీ నన్ను నింబా జోన్లోకి దోస్తారు మీరు అందరూ. నేను ఏం చేశానంటే తనకి బేసికలీ అబ్బాయిలు ఎప్పుడు ప్రపోజ్ చేస్తారు అంటే అట్లీస్ట్ నేను 100% అమ్మాయికి మనం ఇష్టం అనేది తెలిసిన తర్వాత చేస్తాం, ఎందుకంటే మనకి రిజెక్షన్ మనం తట్టుకోలేము మన అబ్బాయిలం కాబట్టి. సో 100% కన్ఫర్మ్ అయిన తర్వాతే ప్రపోజ్ చేస్తారన్నమాట. సో ఐ వెంట్ ఫర్ ఆర్సీబీ SRH మ్యాచ్. మేము ఫ్రెండ్స్ గ్యాంగ్ అని వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం. తను నా స్కూల్ సీనియర్. యా, మనం ఆల్వేస్ టార్గెట్ పైకే మనకి. సో ఎయిమ్ ఫర్ ద 11th మైల్, మైక్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎయిమ్ ఫర్ 11th మైల్ అని. ఎయిమ్ ఫర్ 11th క్లాస్. సో ఆ క్రికెట్ మ్యాచ్ అప్పటికి ఐ వాజ్ లిటిల్ బిట్ టాకింగ్ అనమాట. అంటే ఇంకా ఎలా స్టార్ట్ అయిందంటే యాన్యువల్ డే జరిగేటప్పుడు అందరూ చూస్తున్నారు చుట్టూ, ఇలా క్రౌడ్ కొంచెం క్యూట్గా పట్టుకుంటుంది అది. సో నేను అడ్డుకున్నాను అని చెప్పి నేను వెనకాల చూస్తున్నా, తను నా ముందు ఉంది. నేను అప్పటికి చాలా పొడిగైపోయాను. ఇలా ఫస్ట్ టైం తను నాతో మాట్లాడింది, వెనక్కి తిరిగి కెన్ యూ సీ అని అంది. నేను యా అని అన్న, అది తిరగగానే అదెలా వేణుమాధవ్ గారు బస్సులో పక్క తప్పుకోలేదు కదా. సో ఇట్ వాస్ దట్ మూమెంట్. సో దట్స్ ఫస్ట్ టైం షీ స్పోక్ టు మీ. అండ్ దెన్ మెల్లగా మనం మాట్లాడడం, పులిహార కలపడం చేసాం. దాని తర్వాత సమ్వేర్ ఐ న్యూ షీ ఫౌండ్ మీ లైక్ ఎ నైస్ పర్సన్. క్రికెట్ మ్యాచ్కి ఐ ఆస్క్డ్ బికాజ్ మా ఫ్రెండ్స్ ఎవరు తెలియదు నేను లైన్ వేస్తున్నానని. సడన్లీ ఒక సీనియర్ వచ్చింది ఏంటని పిలిచినప్పుడు ఎవరు అడగలేదు నన్ను. అరే నువ్వు సీనియర్ ఎందుకు పిలిచాను ఎవరు అడగల. సో మ్యాచ్కి వెళ్ళాం. మ్యాచ్ వాజ్ సరే మ్యాచ్ వదిలేసేయండి. అక్కడ SRH వార్నర్ లాస్ట్ మినిట్ క్యాచ్ పట్టి బౌండరీ తొక్కుతాడు కదా, అక్కడ వరకు మ్యాచ్ అయిపోయింది. అక్కడ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. బట్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ నైట్ అనమాట. వర్షం పడి ఆగి మ్యాచ్ అయింది. ఆల్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్, వేర్ ఆల్ వెట్. అండ్ దెన్ మేమందరం స్టేడియం నుంచి వీ హ్యావ్ టు వాక్అవుట్. ఉప్పల్ నుంచి వీ హ్యావ్ టు ఎక్కడి వరకు వెళ్ళాలి, బికాజ్ కార్లు పార్కింగ్ దొరకలేదని వీ సెంట్ ఆఫ్ అవర్ కార్స్. సో వెళ్తున్నాం. అరే ఇప్పుడైతే చెప్పాలరా, ఏదో చెప్పాలరా అని చెప్పి తన కార్ వచ్చింది. తన కార్ ఎక్కించి డోర్ వేసే ముందు ఐ లైక్ యూ అని చెప్పి తిరిగి నడిచేస్తున్నా. ఐ వాక్డ్ అవే. ఐ జస్ట్ వాక్డ్ అవే. దెన్ ఐ థాట్ అంతే ఇంక చెప్పేసాం. ఇప్పుడు మనం ప్రేమని ఇచ్చేవాళ్ళం, వాళ్ళు ఇస్తలేదు, మనకు సంబంధం లేదు, మనం ప్రేమని ఇచ్చేసాం అనమాట. సో దెన్ ఐ టోల్డ్ దట్ అండ్ ఐ స్టార్ట్ వాకింగ్ అవే. సడన్లీ ఐ కెన్ హియర్ మై నేమ్. She got out of the car and she started coming behind. Hey, ఏం చెప్పాను అని స్టార్ట్ కమింగ్. నేనేం చెప్పాను ఏం చెప్పలేదు. మళ్ళీ నువ్వు రా, లేట్ అయిపోతుంది, మీ డాడీ ఫోన్ చేస్తారు మరి అని చెప్పి ఇలా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ కూర్చోబెట్టి లైక్ యూ. నేను అగైన్ వాక్డ్ ఆఫ్ అండ్ దెన్ షీ డిడ్ంట్ సే ఎనీథింగ్, షీ జస్ట్ లెఫ్ట్. అండ్ ఆ రోజు నైట్ నా ఫోన్ బ్యాటరీ ఆఫ్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరు ఇంటికి వచ్చారనమాట. నాకేంటంటే దిస్ ఇస్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు నో ఎనీథింగ్. నా ఫోన్ ఆపేసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు నో ఇఫ్ షీ విల్ ఎవర్ రిప్లై ఆర్ నాట్. ఇట్స్ లైక్ ఐ వాజ్ లైక్ ఇట్స్ ఓకే, ఐఎమ్ సంజయ్ రామస్వామి అని తెలియకుండా అయిపోయింది కదా, ఇట్స్ ఓకే, అలాగే షీ డజంట్ హ్యావ్ టు నో, ఇట్ కెన్ ఎండ్ దేర్ అని చెప్పేసి ఐ వాజ్ హ్యాపీ. అండ్ దెన్ నెక్స్ట్ డే షీ కైండ్ ఆఫ్ హింటెడ్ మీ సేయింగ్ ఐ వాంట్ టాక్ టు యూ. సి ఇప్పుడు నో అంటే డైరెక్ట్ మెసేజ్లో నో అని పెట్టేయచ్చు, బట్ షీ డెంట్. సో దెన్ నెక్స్ట్ డే ఐ సెడ్ ఓకే ఇలా కొంచెం లంచ్కి వెళ్దాం అని చెప్పి వెళ్ళాను. అక్కడ దిస్ ఇస్ ద క్రింజ్ పార్ట్, దిస్ ఇస్ ద నిబ్బా పార్ట్. ఐ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్ ప్రాపర్లీ, మనల్ని ఎవరు రాపోయేది అని చెప్పి ఐ గాట్ ఎ టీ-షర్ట్ ప్రింటెడ్ saying so and so her name, do you want to be my girlfriend? And I so tick boxes anamata. First option yes, second option no, but no kottesi. Third option maybe kottesi. So yes sir. So then restaurant lo I wore a t-shirt like this, I got it printed, I wore a shirt.
And then I slowly like unbuttoned myself and I did this. Yeah, so then she saw that and she started smiling and then yeah. అన్న మీ గర్ల్ ఫ్రెండ్ గురించి మీ లవ్ స్టోరీస్ గురించి మీ మదర్తో షేర్ చేసుకునేవారు? ఎవ్రీథింగ్. నేను చెప్పాను కదా, ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయాలని పేరెంట్స్. ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్. షీ నోస్ ఆల్ మై కాలేజ్ స్టోరీస్, షీ నోస్ ఆల్ మై కాలేజ్ స్టోరీస్, ఎవ్రీథింగ్. షీ న్యూ ఆల్ మై గర్ల్ ఫ్రెండ్స్. మీ గర్ల్ ఫ్రెండ్ని మీ మదర్కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తన రియాక్షన్ ఏంటి? ఎంత ముద్దుగుందో. సో ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ ఏ గర్ల్ ఫ్రెండ్ వర్షం మూవీలా కాకపోయినా వర్షం అయితే పడ్డది వెన్ యూ కన్ఫెస్ టు హర్. నో, ఆ వర్షం అయిపోయింది అప్పటికి. ఐ థింక్ ఐ హ్యాడ్ మై ఫస్ట్ కిస్ వెన్ ఇట్ వాస్ రైనింగ్. కొన్ని అలా కుదురుతాయి అంతే. We have a game for you. Yeah. We heard or we saw, we know that. Of course. You like to play with this plastic bat with your friends. I'll tell you something. I know you guys messaged all my friends because they don't know if you guys are legit. సో వాళ్ళందరూ నాకు మెసేజ్ ఎలా పెట్టారంటే, నిన్న సిన్స్ 2 days ఐమ్ గెటింగ్ బ్రో ఇదేంటి బ్రో అని చెప్పి నాకు వచ్చింది. ఐ సా ఐ థింక్ సృజన ఆర్ సమ్మన్ ఐ థింక్ మెసేజ్డ్ ఐ థింక్. సో దే వర్ ఆల్ ఆస్కింగ్ మీ మామ ఇదేంట్రా అని. తెలుగు వాళ్ళకంటే సరే టౌన్ హాల్ తెలుసు కాబట్టి దే ఆర్ లైక్ అరే ఇలా వచ్చిందిరా, నేను ఒక మంచి క్రేజీ స్టోరీ చెప్పాను ఏదో చెప్పారు. ఆల్ మై మలయాళీ ఫ్రెండ్స్, కన్నడిగా ఫ్రెండ్స్, దే థాట్ దిస్ ఇస్ సమ్ ప్లాట్ అగేన్స్ట్ మీ. నిజంగా దే థాట్ సమ్ ఇలా ఏదో హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ పట్టుకుని ఏదో స్ప్రెడ్ చేద్దాం, నెగిటివ్ పేర్ చేద్దాం అని అనుకుని వాళ్ళ పాప నాకు అందరూ స్క్రీన్ షాట్ పెడుతున్నారు. అరే లేదు లేరా, నేనే అడిగాను అక్కడికి వెళ్తాను షోకి, సో ఐ థింక్ దే వాంట్ లైక్ అ ఫనీ స్టోరీ అండ్ ఆల్ దట్ అని చెప్పేస్తే, సరే మరి ఏం చెప్పడం అంటే ఏదో చెప్పు, ఏదైనా ఫనీ టెల్ మీ, యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ. అండ్ ఐ టోల్డ్ దెమ్ ఆల్సో ఇఫ్ యూ డోంట్ వాంట్ అదర్స్ ఇట్స్ ఓకే అని చెప్పేసి. సో యా I don't know, but what all information you guys got, naga teliyadu. Right. Now we are doing a rapid fire anamata. Okay. You have to balance the ball on the bat. Okay. Tap cheyali, ala kaadu. Oh, ida. Okay. Ala kaadu. Side lo na? Yes. Okay. No, you must keep tapping it. Evandi? Okay, done. Ready. While answering or the entire time? The entire time is going to be a rapid fire, so you keep answering. If in case you fumble or you do not answer, you say gurtu raatledante ante మేము మీకు పనిష్మెంట్ కూడా పెట్టాం. Okay. All right. Ready, you start. అవుదిగా? అవుతది. They show, I also said the same thing. అవుతదా అంటే ధీరే చూపించండి చేసి. Ready? మీరు క్వశ్చన్ అడిగిన స్టార్ట్ చేస్తాను. One lie you told in an audition. One line? You told in an audition. Dialogue అయిపోయింది. First punishment, you have to do 10 push-ups. ఓకే, ఎక్కడ కెమెరాలు కింద పెట్టుకుంటారా మరి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అన్నా one line as in like a dialogue. One lie that you have told in an audition. I said I can ride a bike. I can't. I mean, ఇప్పుడు కొంచెం సినిమా కోసం నేర్చుకున్నా కానీ నాకు రాదు బైక్. Okay, we'll start now. అదే పనిష్మెంట్ ఇచ్చేచ్చు ఎందుకు? రెడీ, ఇలా చేస్తా. మీరు అందరూ సపోర్ట్ చేయండి ఎవడో కూడా. ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను నేను. మీరు ఇంతకు ముందు అది గొడవ పడి ఉంటే మేము మేబీ చేస్తుండే. ఓకే, రెడీ. Okay, one habit you should change ASAP. Maybe I should stop coming to interviews like this. I'm just kidding. One habit I should change is కొంచెం సొంత బట్టలు కొనుక్కుంటే బాగుంటుందేమో. అన్ని వాడి పాప వాడికి వెళ్ళే బట్టలు నేను వాడేస్తుంటా. I should start like, I don't like shopping. I'm not a big fan. I'm not particular what I wear. Okay. So in my life, like personally, so I don't buy. Maybe I should start buying little better clothes. All right. Should we give him punishment because he dropped the ball? Yes. మీరు ఎందుకు నువ్వు అంటారు? చెప్పండి, ఏం చేద్దాం? అన్న ఇప్పుడు వేసుకున్న బట్టలు మీవేనా అంటున్నారు. సేమ్ షర్ట్, సేమ్ టీ షర్ట్, సేమ్ షూస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ పిల్కి వేసుకోవాలి మీరు ఇప్పుడు. లైక్ వన్ ఓకే, వచ్చేస్తే ఏమండి, మా హెయిర్ స్టైలిస్ట్ చాలా కష్టపడి సెట్ చేశాడు. చెవికి వేసుకుంటా. రెడీ? Yeah.
One film dialogue you can say even in your sleep. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. Okay. Done. This is not counted. I told the dancer. Yes. Ah. Okay. Are you somebody who replies in 2 seconds immediately, or are you someone who will see the message and notification and think like mental ga anukunta replies na to? Which one are you? Depends. Sometimes I do like that. Sometimes I do like this. నేనేం పర్లేదు ఆయన. వరదా వాడిని ఆపు వరదా. Okay, we have last 2 to 3 questions. Yeah. If someone you likes leaves you on red, what's your move? Double text, wait, or ego kick in? సిగ్గు లేకుండా డబుల్ టెక్స్ట్. అన్నా నువ్వు మావోనువే. మనకి వెళ్ళింది తమ్ముడు. Okay, please start. What's one relationship lesson you learned the hard way but can laugh about now? Hey, you're thinking this is punishment confirmed. Punishment confirmed. ఎలా పనిష్మెంట్ తీసుకుందాం? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ద మోస్ట్ బేసిక్ వన్ ఇస్ నథింగ్ లాస్ట్ ఫర్ ఎవర్. బట్ అంటే ఇప్పుడు సడన్గా ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ సంథింగ్ యూ లాఫ్, బట్ ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ ఫీలింగ్. I've never had bad relationships. Stuff ended because of different reasons, but I'm still in good terms with all of them, and they all wish really well for me. You know, cinema వచ్చినప్పుడు ఎప్పుడన్నా సరే they keep messaging and all that. It's very sweet, so I'm very cordial with all of them. నవ్వుకునేదంటే ఇంకా I mean, I thought I'll end up with every one of them eventually. She's the one అనేది, but whenever it doesn't, I'm like ఏదో అనుకున్నా. Alright, so the punishment for you now, I'll give you 2 options, okay? బా నాకు ఈ భాగ్యం కూడానా? Only 3 istanu. Act like you're explaining something seriously to the camera, but make 0 sense. Okay. For 30 seconds. Okay. The second task is ask him to keep a wig till the next question anta. Third is basket of female products will be put in front of you. This is very difficult, huh? Konni female products, makeup products techi pedtamu. You'll have to guess what is what. This the purpose of it. I'll do that. You'll do the female product? Yeah, I want to try. Is this your experience with so many... your past experience is coming handy finally. I don't know. Let's see. I want to try my luck. I feel like I might know. Okay. Rohita, please. Brushes. Okay. Which one is used for what? Okay. Eyebrow brush. Hey, Ramana? Eyebrow brush ఏదన్నది? Okay, clap. మీ ఒక్కళ్ళకి తెలుసా బ్రో? ఏండి అన్నీ ఒకటే ఉన్నాయండి. బ్రో ఒక్క నిమిషం బ్రో. అదే మ్యాజిక్. 4 ఏంటి బ్రో? అల్లే బ్రో, అన్నీ ఒకటే కదా బ్రో. అదే మ్యాజిక్. పెయిన్ బ్రష్ ఆగండి. ఇప్పుడు మా రామన్ అయితే ఇది కన్సీలింగ్ కి వాడతాడు. No. ఇది కన్సీలింగ్ బ్రష్ ఆ? కాంటూర్ అండ్ కన్సీలింగ్ ఇస్ డిఫరెంట్. ఏ జిల్లా పరిషత్ అయితే తెలియదు. ఓకే. బ్లష్. yes. బ్లష్ తమ్ముడు. ఇప్పుడు మళ్ళీ దీని పనిష్మెంట్ అప్పుడు. To be honest, I also don't know what that is used for. I was ఎగ్జాక్ట్. పట్టుకెళ్ళండి, ఫస్ట్ పట్టుకెళ్ళండి. I'll tell you basically. I'll tell you why I know this, because I use it from a beard basically. So this is one I know, and sorry, very path history memory moments వదిలేండి. I used that blush thing from my ex-girlfriend once. Yeah. Do you have a number on the list that you're speaking about with your ex-girlfriends? Do you keep a track? How many Anna? I had 3. Okay. ఆటగాడు. Okay, last one, because you should start tapping it. Yeah. Have you ever posted something just to make one specific question? Have you ever posted something just to make one specific person notice it? ఎలాగో పోయిందిలేండి. No. I find it very pretentious. I don't do that. Okay. I don't even post. All right. So last time you punishment ఇస్తున్నామా లేదా? అంటే కొంచెం కూడా కనికరం లేదు.
So which one will you choose? Act like you're explaining something seriously but make zero sense for 30 seconds? Or are you going to put a wig? నెక్స్ట్ క్వశ్చన్ ఏదిగా మరి విగ్ ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద షో వరకు వేసుకోనా? Next question అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ అయిపోయే వరకు మీరు wig వేసుకోవాలా. It's a very interesting wig. And I have a question about that also. ఏంటి జడలా? లేదు. No, unfortunately we have to make arrangements for that. జడలు కాదు. కర్లీ హెయిర్ వద్దు, నేను మాట్లాడతాను. నా హెయిర్ స్టైల్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఉండే మళ్ళీ సెట్ చేసుకోవాలి. కాదు, no, I'm not being disrespectful at all. చిచి But somebody has told you look మలింగా. ఎవరైనా చెప్పారా మీకు? You look not Malinga. 7-Up mask it. Did anybody say that to you ever? Lot of times. Yeah, please put that on. ఇదా? అదెందుకు? No, that one. నేను వేసుకోవడమే గొప్ప అంటే 7-Up. 7-Up. Okay, we quickly ask the next question, guys. మెల్లగా they're not in your team. ఎవ్వరు లేడు. Anna, what is your long-term vision? నవ్వు వస్తుందా? సరే చెప్పు. Sorry. Anna, what is your long-term vision as an actor in Indian cinema? స్టార్ అవ్వాలని అందరికి ఉంటుంది. సో no అంటే I want to be one of the biggest stars. Can you say that after removing that, please? నవ్వు వస్తుందండి. ఎరా నిన్నేదా కేవల్ ఓ వేసుకో కేవలం బిగ్గే. ఆ లాంగ్ హెయిర్ ఇక్కడికి ఇచ్చేసి నేను వేసుకుంటాడు. గివ్ ఇట్ టు హిమ్, హీల్ వేర్ ద లాంగ్ హెయిర్ వన్. కొంచెం ముందుకే, కొంచెం ఇట్లా జుట్టు. ఆయా షేర్ ఇది అలా లేదు, అపరిచితుడు స్కూప్ లో ఉంది అది. రెడీ అన్న హాయ్ అన్న, మీరు ఒక షార్ట్ ఫిలిం చేశారు కదా చిట్టి అని. యా ది ఓన్లీ డైరెక్టోరియల్ ఆఫ్ సంగీత్ శోభన్. ఆ షార్ట్ ఫిలిం మీరు ఎక్కడైనా పెట్టారా? మేము ఎక్కడ చూడొచ్చా? ప్రాజెక్ట్ సబ్మిషన్లో పెట్టా. దాంతో దానికి ఒక జూనియర్ అమ్మాయి ఎడిటింగ్ చేసింది అనమాట. సో షీఈ్ లైక్ పంపిద్దాం ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ పంపిద్దాం అది ఇది అని ట్రై చేసింది. ఎందుకమ్మా మనకి ఇవన్నీ అని చెప్పి వదిలేద్దానుగా. ఐ థింక్ ఓన్లీ వీ సెండ్ ఇట్ టు వన్ ఫిల్మ్ ఫెస్టివల్, అది కూడా ఇంకో కాలేజ్ వాళ్ళ ఫిల్మ్ ఫెస్టివల్ చిన్నది. ఆఫ్టర్ దట్ ఐ థింక్ అది ఎక్కడో నా గూగుల్ డ్రైవ్లో ఎక్కడో కూడా ఉంటుంది. హౌ డిడ్ యూ హ్యాండిల్ అన్న షార్ట్ ఫిలిం? హ్యాండిల్ అది పెద్ద ప్రాజెక్ట్. కెమెరా పట్టుకుని ఒకటి కెమెరా రికార్డ్ చేస్తున్నాడు, చేయి యాక్టింగ్ చేయని చెప్పి అంతే. అసలు మన నాలెడ్జ్ లేదు తమ్ముడు సైడ్. ఫ్యూచర్లో ఏమైనా డైరెక్షన్ ఇలాంటి క్వశ్చన్లు అడగొద్దు. ఫ్యూచర్లో ఏం సినిమాలు చేస్తున్నారని అడగాలి కానీ డైరెక్షన్ ఇవన్నీ ఎందుకు మనకి. యూ గైజ్ లైక్ మీ ఆన్ స్క్రీన్ రైట్? You want to see him direct, no? Okay. Not in real life. What I'm saying now, we have one actor here with us, JP. Please, could you direct him? Anything from Rakasa that you can give us as a hint? అండి మీరేంటండి బాబు మా సినిమా వెనకాల పడ్డారు, స్టోరీ చెప్పలేండి బాబు నేను. Or something to create curiosity. No, don't reveal and spoil the film, but something that will. సరే ఎలాగో ఇందాక భయం గురించి చెప్పాం కాబట్టి This or that you pick. షార్ట్ ఫిల్మ్ Chitti. ఓకే. చిట్టి స్టోరీ ఏంటంటే లైట్ ఓకేనండి. చిట్టి స్టోరీ ఏంటంటే దేర్ ఇస్ అ క్రీపీ స్టాకర్. ఇలా ఒక అమ్మాయి వెనకాల పడుతున్నాడు అండ్ హీ కీప్ సెండింగ్ లెటర్స్ ఎవ్రీ డే. అండ్ ఆ లెటర్స్ లో తను రాసే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే షీల్ అండర్స్టాండ్ హీస్ గెటింగ్ క్లోజర్ టు హర్ బై ద డే ఫిజికలీ. ఒకరోజు ఆఫీస్ దగ్గర, ఒకరోజు ఇంటి కింద, ఫైనల్ డే వాడింటి లోపలికి వచ్చేస్తాడు అనమాట. సో ఎవ్రీ లెటర్ ఇస్ హిమ్ టెలింగ్ హౌ హీస్ అ క్రీప్ బేసికలీ. సో చాలా ఎంజాయ్ చేస్తున్నారమ్మా మీరు. ఫస్ట్ హెయిర్ ఓపెన్ చేసాలమ్మా, ప్లీజ్ ఓపెన్. సో ఇప్పుడు సీన్ ఏంటంటే నేను ఒకటి స్టాక్ చేస్తున్నాడు. ఓకే అదా యాక్చువల్ మార్చండి. ఇప్పుడు ఏం లేదు, ఇది నీ బెడ్రూమ్. బెడ్రూమ్లో ఎవరో ఉన్నారో భయపడాలి, సరేనా? నా కెమెరా మొత్తం అన్ని యాంగిల్స్ పెట్టి కవర్ చేసుకుంటా, సరేనా? భయపడాలి, అసలు మొత్తం ఫ్రీడమ్ తీసుకో. అది నీ బెడ్ అనుకో, కింద పడిపో. నిన్ను చంపడానికి ఎవడో వస్తున్నాడు, ఎవడో ఆల్రెడీ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు భయపడాలి, ఒకసారి భయపడు. మా అందరూ బాగా ప్రిపేర్ అయ్యారా? పంచలేద్దామని ప్రిపేర్ అయ్యారా? బెడ్
రెడీ కెమెరా రోలమ్మా అక్కడ ఉంటుంది Silence! బ్లాక్ బోర్డ్. అలాగే ఉంటుంది సెట్ మీద రెడీ యాక్షన్ కాట్ 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 ఏంటది ఏంటది రెడీ రెడీ రోల్ కెమెరా కాట్ యాక్షన్ చెప్పలేదు నేను యాక్షన్ చెప్పలేదు తమ్ముడు యాక్షన్ చెప్పలేదమ్మా ఇది ఫాస్ట్ రెడీ రెడీ బాబు రెడీ రెడీ రోల్ కెమెరా యాక్షన్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటున్నా ఏం చేస్తున్నావు బెడ్ ఏది యాక్టింగ్ ఏది అరే ఈ ఇండస్ట్రీలో కనపడకూడదా చాలు ఇంతకంటే డైరెక్షన్ నాకు రాదు నెక్స్ట్ క్వశ్చన్. అన్న Hi. మీరు మ్యాడ్ మూవీతో పాటు చాలానే స్టోరీస్ సిరీస్ చేశారు కదా, సో దాంతో పాటు మీకు రిజెక్షన్స్ కూడా వచ్చి ఉంటాయి కదా, వాటిని మీరు ఎలా ఫేస్ చేశారు? నేనే ఫేస్ చేయలేదండి, ఫేస్ అటు తిప్పుకుని బయటికి వెళ్తాను. లేదు ఇప్పుడు హౌ డు ఐ సే దిస్, రిజెక్షన్ ఇస్ ద మోస్ట్ నార్మల్ థింగ్. మనకి సినిమా హిట్ అవునప్పుడే మనం ఎలా మూవ్ అవ్వాలని ప్రాక్టీస్ చేస్తున్నాం, అలాంటిది రోల్ రాకపోతేనే ఎందుకు అంత ఫీల్ అవుతాం. దేర్ ఆల్ వెరీ బేసిక్ అండి. అన్న మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? గోల్కొండ హై స్కూల్కి 25,000 ఇచ్చారు, 25,000 ఇచ్చారు. ఫస్ట్ రెమ్యునరేషన్. దాంతో ఏం చేశారు? దాంతోనా ఏమో మమ్మీ తీసుకుందా, ఇప్పటికీ నాకు వచ్చే డబ్బులు మమ్మీ తీసుకుంటుంది, నాకు తెలియదు. అన్న మీరు చెప్పారు మూవింగ్ ఫ్రమ్ సక్సెస్ ఇస్ హార్డర్ దెన్ మూవింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్. మ్యాడ్ సక్సెస్ తర్వాత ఎలా? మ్యాడ్ అదే చెప్పాను ఇప్పుడు, మ్యాడ్ స్క్వేర్ చేయడానికి ప్రైమరీ కారణం మ్యాడ్ తర్వాత ఐ వాజ్ ఎంజాయింగ్ ద సక్సెస్ సో మచ్, ఐ డోంట్ నో వాట్ టు డూ. నాకు నెక్స్ట్ ఏం చేయాలనే క్లారిటీ, స్టోరీస్ వస్తున్నాయి కానీ నాకు ఎలాంటి స్టోరీస్ చేయాలని నాకు ఐ డోంట్ నో. ఇది బాగుంది కదా, ఇక్కడే ఉండిపోదాం, ఇంకొంతకాలం నన్ను గుర్తుపెట్టుకుంటారు కదా, మ్యాడ్ సినిమా చేశాడు డీడీ అని కొంచెం గుర్తుపెట్టుకుంటారు కదా, ఇట్స్ అ నైస్ ప్లేస్ టు బీ ఇన్. మ్యాడ్ స్కోర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వి మూవ్డ్ ఆన్ అంతే. అన్న ఇఫ్ యూ వాంట్ టు డేట్ సమ్వన్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ హూ వుడ్ బి? పులిహార క్వశ్చన్ ఎలా వస్తే నాకు అర్థం కాదు నిజంగా. జెన్యూన్ ఉండాలన్నా సార్. ఎందుకు తమ్ముడు ఇప్పుడు ఇవి చెప్పి see ask me who's my crush that I can tell. Okay, yeah. I'm mad about Rukmini Vasanth. I'm crazy about Rukmini Vasanth. I think she's a brilliant actor and she's extremely beautiful. అంటే మీరు డైలీ లైఫ్లో మీరు చేసేది ఎట్లుంటుంది, ఓన్లీ రీల్స్ కోసం మనం చూస్తే ఎట్లుంటుంది, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ లాగా అనమాట? ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, బట్ ఆబ్వియస్లీ అట్ హోమ్ ఐ డోంట్ నో. అంటే బయట ఎలా ఉంటుందంటే నేను జనరలీ ఐ కాంట్ కంపేర్, బట్ ఇన్ జనరల్ ఐ కెన్ టెల్ యూ హౌ ఐ యామ్ ఇన్ రియల్ లైఫ్. నేను అంత బయటకి ఎక్కువ వెళ్ళను, నేను ఐ డోంట్ లైక్ పార్టీస్ అండ్ ఆల్ దట్. నాకు పార్టీ అంటే ఫ్రెండ్స్ ఇంటికి వస్తే అది పార్టీ అంతే. కొంచెం ఈ మధ్య కొంచెం ఫేమస్ అయ్యాం కాబట్టి కొంచెం బయటికి వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉందన్నమాట. ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కూడా ఈ కాంట్స్ లిటిల్ సో ఐ ప్రిఫర్ స్టేయింగ్ ఎట్ హోమ్. I prefer staying at home. I like having everyone over. అందరిని ఇంట్లో కూర్చోబెట్టుకుని అక్కడే సోదేసుకుంటూ. I love watching cringe films with my friends. నేను ఫోర్స్ చేసి మరి టార్చర్ చేస్తా ఒక క్రింజ్ సినిమా పెట్టేసి. It's a lot of fun. You're a great host for parties. I'm the best. నేను మా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో one of my college friends, one of my best friends got married. He's a Telugu guy. So I threw his cocktail party అనమాట. అసలు మనం ఇంకో 10 ఏళ్ళు మాడుకుంటాం దాని గురించి. మేమే Should give us some tips. టిప్సా? ఫస్ట్ ఫుడ్ అండి. మంచి ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఈవెంట్. ఫుడ్ బాగుంటే వైబ్ సెట్ అయిపోద్ది ఫస్ట్. టాలీవుడ్లో లైక్ డివోషనల్ ఫిల్మ్స్ చాలా మంది చేస్తున్నారు, లైక్ కల్కి, హనుమాన్ ఇవన్నీ. సో మీరేమైనా డివోషనల్ ఫిల్మ్స్ చేద్దాం అనుకున్నారా ఫ్యూచర్లో? లైక్ మంచి కథ వస్తే చేస్తాను. అంటే ఐ టోల్డ్ యూ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ నేను ఇలా చేయాలి ఇలాంటి చేయాలి అని లేదు, నాకు వస్తే నేను చేస్తాను. ఐ డెంట్ ప్లాన్ ఆన్ డూయింగ్ అ ఫ్యాంటసీ కామెడీ ఆర్ హారర్ కామెడీ సో సూన్, బట్ నాకు వచ్చింది, సో ఇమీడియట్లీ ఐ జంప్డ్. అన్న గోల్కొండ హై స్కూల్ నుంచి ఇప్పుడు మ్యాడ్ వరకు మీ చేంజ్ ఓవర్ అంటే లైక్ భలే ఫ్రికింగ్ హ్యాండ్సమ్గా అయ్యారు.
You heard that, how he described. Bale freaking handsome. డామ్ నైస్, థ్యాంక్ యూ. మీ డైట్ ప్లాన్ కొంచెం షేర్ చేస్తే బాగుంటుంది. పునుగులు తిన్నారు కదా మొన్న. అమ్మా మామూలు రిగ్రెట్ లేదండి బాబు అది. అదేంటో అంత వైరల్ అయింది. అదే మేము పురుగులు తింటే జనాలకు అంత ఇంట్రెస్ట్ ఉందని అప్పుడు తెలుసు. నా డైట్ చెప్పనా లేదా జనరల్గా ఏది మంచి చెప్పనా? నీ ఇష్టం అన్న, నీ ఇష్టం. నాది ఏ ఉండదు తమ్ముడు, ఇంత స్టీమ్డ్ బ్రాకలీ, గ్రిల్డ్ చికెన్, అంతకంటే ఎక్కువ ఏ ఉండదు నాది. నేను ఉప్పు కారం కూడా వేసుకోను. అన్న మీరు మరి ఫుడ్డీ కదా, మరి ఇవన్నీ మీకు బాధ అనిపించదా అవన్నీ డైట్ చేసేటప్పుడు? మానిపోయిన గాయాన్ని ఎందుకు డాలింగ్ మళ్ళీ మళ్ళీ రేపుతున్నావు? వెన్ యూ నో సంథింగ్ ఎల్స్, దిస్ ఈస్ ద రీజన్ వై ఐ లుక్ అప్ టు కోహ్లీ అలాట్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సమ్వేర్, యూ నీడ్ టు లీవ్ సంథింగ్స్ బిహైండ్ బికాస్ యూ నో ఇట్స్ గోన్ టు బెనిఫిట్ యూ. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్, నా అపియరెన్స్ ఇలా చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఇన్ అ గుడ్ వే, ఐ విల్ డూ ఇట్. అండ్ ఇలా చేయడం వల్ల బ్యాడ్ అవుతుందంటే ఐ స్టాప్ దమ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఎండ్ గోల్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మధ్య మధ్యలో ఈవెన్ ఐ లూజ్ మోటివేషన్. నాకు కూడా ఒక మధ్య మధ్యలో బింజ్ ఈటింగ్, ఏదో ఒక రోజు చిరాకు వచ్చి అమ్మాయి ఏది నేను అనుకున్నట్టు అవ్వట్లేదు అని చెప్పి తినేస్తుంటా, ఏదేదో ఆర్డర్ పెట్టుకుంటా. ఇట్స్ ఓకే, యూ హ్యావ్ టు గో త్రూ దట్. అది చేసిన తర్వాత నెక్స్ట్ డే ఐ స్టార్ట్ రిగ్రెటింగ్, ఎందుకు చేశాను అనవసరంగా అని చెప్పి నాకు కొత్త మోటివేషన్ స్టార్ట్ అవుతుంది. సో యూ జస్ట్ హ్యావ్ టు బీ, యూ నీడ్ టు టెల్ యువర్ సెల్ఫ్, నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఇవన్నీ చేస్తేనే అక్కడికి వెళ్తావు నువ్వు. So you need to tell yourself. He became a vegan, being a hardcore non-vegetarian. Crazy inspiration. Are you sure? I think he's a vegetarian. I don't think he's a vegan. Madhilo, right at the moment, because in between he told that he was a vegan, but then it didn't work for him. Then he came back to vegetarian. Edo jarigindi mottam mida. No, he had some problem. The neck problem is there, but I think he's a vegetarian more than that. I think it's still a great move Mystery. because being a proper Delhi boy, having that butter chicken and all, to vegetarian for his career is great. Yeah, and you can see the results. So. Yeah. We are almost at the end. I have two options of game. You can pick which one you want. But before that, mana gurtunga oka question adiga last ki. Mic atu pass cheste adigidam. Keval ek question. Oh yeah. Keval Yes. క్రేజియస్ట్ స్టోరీ మీ డీడీ లాంటి ఫ్రెండ్స్తో. సో కాలేజ్లో ఐ టోల్డ్ సమ్వేర్, సో ఐ నో అది గుర్తుంది కూడా, ఐ టెల్. కాలేజ్లో maybe ask for something you've never told anywhere, no? After all the wait. మీకు అర్థం కావట్లేదు, ఎక్కడ పడితే ఎక్కడ ఇవే స్టోరీస్ చెప్తున్నాను నేను నా కాలేజ్ గురించే. ఐ ఫీల్ లైక్ యూ గైస్ ఆల్మోస్ట్ నో ఆల్ మై ఫ్రెండ్స్ నో. సో వీ హ్యావ్ లైబ్రరీ బిల్డింగ్ పైన కంప్యూటర్ క్లాసులు ఉంటాయి కదా, దాని ఏదో అంటారు, దట్ కాంప్ ల్యాబ్స్ ఉంటాయి కదా. సో అవి ఉంటాయి అక్కడ పైన టెరెస్ మించి సీలింగ్ పైకి దేర్ ఇస్ అ స్మాల్ రూమ్ విచ్ ఇస్ ఆల్వేస్ లాక్డ్, ఇట్స్ నెవర్ ఓపెన్. కాలేజ్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు హాస్టల్ పర్మిషన్ తీసుకుని నైట్ టైం, బికాస్ వీ హ్యావ్ టు సెట్ అప్ అండ్ ఆల్ దట్, అండ్ ఐ వాజ్ ద హెడ్ ఆఫ్ లాజిస్టిక్స్ అనమాట. సో వీ గాట్ ద పర్మిషన్, అండ్ మనం ఊరికే తీసుకున్నాం కదా పర్మిషన్, ఏదో చేయాలి మనం. ఆ లాక్ ఇరక్కొట్టి లోపలికి వెళ్ళిపోయాం. ఇట్ ఈస్ అ నైస్ వ్యూ ఫ్రమ్ ఆ టెరెస్, కొంచెం మణిపాల్ అంతా కనపడుతుంటుంది. అండ్ మేము దొరికిపోలే, బట్ అక్కడికి ఎవరో వెళ్ళి అక్కడ కొన్ని కింద పదార్థాలు పడిపోయి ఉంటే ఇవన్నీ నెక్స్ట్ డే దొరికాయి. చాలా ఇష్యూ అవుద్ది అని అనుకున్నాం, బట్ ఆ ఇష్యూ అయిందని జరిగితే మళ్ళీ వెళ్తారని చెప్పి దాని గురించి బయటికి రాలా ఫ్యాకల్టీ వాళ్ళు. మళ్ళీ ఎందుకంటే అది ఒక రూమ్ ఉంది, ఇలా ఓపెన్ చేయొచ్చు అని తెలిస్తే మళ్ళీ ఇష్యూ అవుద్దని, లైక్ మోర్ పీపుల్ గో అని చెప్పేసి దే డిడ్ దట్. బట్ ద ఎంటైర్ ఫెస్ట్ వీ వెంట్ ఎవ్రీ డే. నైట్ టైం ఉండరు కదా ఫ్యాకల్టీ, మనలో ఎవరు రాపేది. హాయ్ అన్న, మనన్య. హాయ్ అనన్య. ఆఫ్టర్ ఇంత జరిగిన తర్వాత ఫైనలీ మీకు మ్యాడ్ హిట్తో సైమా అండ్ ఫిల్మ్ఫేర్ వచ్చింది. ఈ సక్సెస్ మిమ్మల్ని ఎలా హిట్ చేసింది? అంటే ఇది ఎంత ఇంపాక్ట్ చూపించింది మీ మీద, అండ్ మీరు ఎలా చేంజ్ అయ్యారు దాని తర్వాత? ఫస్ట్లీ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్. అంటే ఇట్స్ ట్రూ, నోబడీ చేసెస్ అవార్డ్స్, బట్ వెన్ యూ గెట్ అన్ అవార్డ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ హ్యూజ్ కాన్ఫిడెన్స్ బూస్ట్. అంటే ఒకళ్ళు అప్రిషియేట్ చేసి ఇతను బాగా చేశాడని ఒక అవార్డు ఇవ్వడం అనేది ఇట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్. సో ఇట్స్ ట్రూ దట్ యాక్టర్స్ డోంట్ చేస్ అవార్డ్స్, బట్ వచ్చినప్పుడు ఐ వోంట్ యాక్ట్ లైక్ ఎ కూల్ పర్సన్ సేయింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ టు నో, ఇట్ మ్యాటర్స్ టు మీ. చాలా డౌట్లు ఉంటాయి మనకి, మనం చేయగలమా లేదా అనేది. జనాలు సినిమా హిట్ చేస్తే అది వ్యాలిడేషన్, అవార్డులు అనేది అప్రిసియేషన్.
ఈ రెమ్యునరేషన్లు ఇవన్నీ దీస్ ఆర్ రివార్డ్స్. ఇట్స్ యువర్ ఎఫర్ట్ అండ్ యువర్ ఎర్నింగ్ దట్. So when I was informed that I got a film fare, I sat down. I'm like, నిజంగానే చిన్నప్పుడు I wanted to get a film fare because it పెరిగేటప్పుడు మనకి we saw these award functions. We saw Mahesh Babu garu, Allu Arjun garu, all these big actors get such awards and like okras naku kavali. And when I actually got it, I became very numb. I became very silent. It's like ఇక్కడికి వెళ్ళాలనుకున్నా నేను అక్కడికి వచ్చాను. I'm like, oh, so we can dream. మనం కల కనొచ్చు, మనం చేయగలం. సో ఇట్ వాజ్ అ వెరీ నాకు ఇంగ్లీష్లో ఆ పదం రావట్లేదు. ఇట్ వాజ్ అ వెరీ కరెక్ట్ పాత్రలో ఉన్నాం. వెరీ హ్యాపీ. అండ్ ఐ డెంట్ టెల్ మై మామ్ దట్ ఐ గాట్ ద అవార్డ్. ఐ డైరెక్ట్లీ టుక్ హర్ సేయింగ్ దిస్ ఊరికే పిలిచారు ఫిల్మ్ఫేర్కి అని చెప్పి ఐ టుక్ హర్. అండ్ then suddenly they announced the award. And then that's the small photo that we have that I posted on Instagram where she's about to slap me. So I think that photo was because of the award in that moment. So definitely I was very happy when I got that. And Saima, why I was happy is because Saima they informed before. Why I was happy is because it was happening in Dubai, my mom's first international trip. So I was very happy. So akkada అయిపోయిన తర్వాత ఇంకో 5 days we stayed back. I took her everywhere. I made her jet ski, man. She's never done something like that. The most adrenaline she faced in her life was when she eloped with my dad. Yeah. So after that, this is the one thing that, I took her on jet ski and she was like, what is happening? And then she came out, she's like, I never done stuff like this. I was like, yeah. Now I thank Saima for this moment. I thanked Filmfare for that photo. I thanked Saima for that moment. So, Anna, while doing 3 Roses and ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, యు ఆర్ నోన్ యాజ్ అన్ యాక్టర్. Yeah. మ్యాడ్ తర్వాత మీకు హీరో అని మేము అంటాము. ఇప్పుడు నేనన్ను మీరండి. మేము అంటాము. Thank you. అండ్ ఇప్పుడు ఆ హీరో అనే ట్యాగ్ వల్ల మీ యాక్టర్ అనే క్రియేటివ్ ఫ్రీడమ్ని రిస్ట్రిక్ట్ ఏమైనా చేస్తుందా? See, people will tell hero avagane because the project is on your shoulder, do you feel pressurized and all that? I don't. If I have a strong story, నేను ఎందుకు భయపడాలి? నేను ఒక మంచి కథ చెప్పబోతున్నాను, నాకు ఏంటి భయం? డబ్బులు వస్తాయి లేవా అనేది ఇంకా నేను ఆ టెన్షన్ కూడా నేను పడితే ఇంకా ప్రతి చోట స్ట్రెస్ అయితే ఇంకేముంది తమ్ముడు మనకి. సో నో, ఐ డోంట్ టేక్ దట్ స్ట్రెస్. నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సినిమా బాగుందా, నేను ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను అంతే. ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ అ హీరో. నేను, యూ గైస్ కెన్ కాల్ మీ, ఐ లైక్ ఇట్. బట్ ఐ విల్ అరే నువ్వు హీరో అయ్యేవరా నేను నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, జస్ట్ నా పేరు చూసి సినిమాకి వస్తారు ఒకరోజు ఆడియన్స్. దట్స్ డే ఐ విల్ బిలీవ్. బికాస్ రైట్ నౌ దే కమింగ్ ఫర్ మై కాంటెంట్. మోర్ దెన్ మీ, ఇట్స్ ఫర్ మై కాంటెంట్. సో ఐ వాంట్ టు రీచ్ అ ప్లేస్ వేర్ సంగీత్ శోభన అయితే వెళ్ళిపోదాం. ఫార్ మీ వెన్ దే కమ్, దట్స్ వెన్ ఐ విల్ బిలీవ్ ఐఎమ్ ఎ హీరో. We believed in you, Anna. ఇప్పటి నుంచి అదే అవుతుంది. Anna, what were the raw challenges you faced while shooting Rakasa? Firstly, setlo, because you can see it's a fort setup and inside fort is jaragbotundi. So it has to be an abandoned fort. We had to create so much dust. చాలా అంబర్ పౌడర్ అని ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అనమాట. ఒక మనిషినన్నా ఒక లొకేషన్ అన్నా ఏజింగ్ చేయాలంటే ఫస్ట్ అంబర్ పౌడర్ కొట్టేస్తారు. ఆ అంబర్ పౌడర్ ఎక్కడ పడితే అక్కడ వేస్తాం మేము, బికాస్ వీ నీడెడ్ ద లుక్. సో వెన్ ఐ వాస్ షూటింగ్ విత్ గెటప్ శ్రీని గారు, మై హీరోయిన్ వెనిల్ కిషోర్ గారు, దే వాజ్ సో మచ్ డస్ట్. ఎలా అంటే ఇంకా ఎవ్రీ 10 minutes వెన్ వీఆర్ లైక్ ట్రైంగ్ టు జస్ట్ లైక్ డూ దిస్, ఇలా నల్లగా వచ్చేది ముక్కులోంచి. దెన్ ఐ రియలైజ్డ్, వామ్మో ఈ కేజీఎఫ్లు, ప్రశాంత్ నీల్ సినిమాల్లో ప్రభాస్ అన్న, మన యష్ గారు, వీళ్ళందరూ ఎలా చేశారు రా బాబు అంత దుమ్ములా అని. దట్ వాజ్ టఫ్ స్పాట్ బికాస్ గేమ్ లాట్ ఆఫ్ కాఫ్ అది ఇది. బట్ నేను ప్రభాస్ అని చేశాడు. That's to push myself. That's one of them. Suddenly, మీరు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. And next thing is, I was getting scared is very tough. Yeah, to show fear చాలా కష్టం. Because మన లైఫ్లో జనరల్గా భయపడినప్పుడు we freeze. We don't scream. Now, how do I scream and also make it real, but make you guys laugh? మిమ్మల్ని నేను నమ్మించాలి, బట్ నవ్వించాలి కూడా. So it is a very tough thing to do. I think that was the toughest part. Me and director, even Mansa garu also was lost. I was like, I don't know if this is the right meter or not. And then Papam for her, I started the shoot alone. నా ఇండివిజువల్ సీక్వెన్స్ తీసారన్నమాట. సో విత్ మీ ఫస్ట్ ఇట్ టుక్ అస్ లిటిల్ టైమ్. దెన్ హీరోయిన్ కేమ్. ఇప్పుడు తనకి నేర్పించాలి భయపడ్డాం, దాని గెటప్ శ్రీని గారు ఇప్పుడు ఆయనకి నేర్పించాలి. అంటే వి ఆల్ హ్యాడ్ టు బి ఆన్ ద సేమ్ మీటర్. సో దట్ రియలిస్టిక్ ఉండాలి, బట్ ఇట్స్ బి ఫనీ ఆల్సో. సో ఐ థింక్ దీస్ టూ వర్ బిగ్గెస్ట్. What can we expect from Rakasa apart from the comedy? I believe there's a very strong story. There's a very good perspective in the film. Narratively, there's a good perspective. After a long time, ఒక మంచి ఫ్యాంటసీ ఎలిమెంట్ని చాలా ఆర్గానిక్గా ఇన్కార్పొరేట్ చేసి అ వెరీ ఆర్గానిక్ హ్యూమర్ యుల్ సీ. ఐ పర్సనలీ బిలీవ్ వెన్ ఐ వాచ్డ్ రషెస్, ఎక్కడ అవుట్ ఆఫ్ ద వే నవ్వించడానికి వెళ్ళా. ఇట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద స్టోరీ ఓన్లీ. వీ హ్యాడ్ టు
షూటింగ్ చేసిన తర్వాత చాలా సీన్స్ వీ హ్యాడ్ టు కట్ డౌన్, కామెడీ సీన్స్, బికాస్ దే నాట్ సిట్టింగ్. నువ్వు ఒక కథ చెప్తున్నప్పుడు కథలోనే కామెడీ వెళ్ళాలి, నువ్వు కామెడీ కోసం సెపరేట్గా డీవియేట్ చేయకూడదు. అదొక్కటి మేము బాగా చేసామని ఐ బిలీవ్. మోర్ దెన్ దాట్ యూ విల్ జెన్యున్లీ love whatever the fantasy elements we put, because we gave a lot of effects also, like, you know, VFX within our budgets. I'm not telling it will be like Hollywood range and all. మా బడ్జెట్ పరంగా మా ఐడియాస్ని ఎంత కుదిరితే అంత ఇన్కార్పొరేట్ చేసాం. అండ్ థియేటర్లో మీకు హై వస్తుందని నా చిన్న కాన్ఫిడెన్స్. ఇంటర్వెల్ బ్యాంక్ విల్ బి గుడ్ హై. అన్న మీరు స్కూల్లో కాలేజ్లో క్రికెట్లో ఫ్యాన్ వార్ చేసేవాళ్ళు కదా, SRH వర్సెస్ RCB. ఫ్యాన్ వార్ చేయలేదు, వార్ జరుగుతుంటే నేను వెళ్ళిపోయాను లోపలికి. అట్లా హీరోస్కి అరేంజ్ చేశారా మీరు? ఏ హీరోకైనా? అసలు మనకి చాలా ముందు చూపు ఉంది కాబట్టి అలాంటివన్నీ చేయకూడదని ముందే తెలుసు మనకి. కాదు, మీ ఒపీనియన్లో TFIలో బెస్ట్ యాక్టర్ ఎవరు? అస్సలు చెప్పండి. చాకచక్యంగా ఒక పుల్ అస్సలు చెప్పండి. ఇలాంటివి మీకు అర్థం కాదు. ఒకటి చెప్పనా ఆనెస్ట్లీ, ఇవన్నీ చాలా ఫన్ గా అడుగుతారు మీరు. యూ డోంట్ నో హౌ ఫార్. నో ఐమ్ టెలింగ్ యూ, నేను తిట్టలేదు మిమ్మల్ని, కానీ ఇన్ జనరల్ దీ స్మాల్ థింగ్స్ గో ఫార్. అంటే అది ఎంతవరకు మమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంటే, బికాస్ దే ఆర్ రియలీ ప్యాషనెట్ ఫ్యాన్స్ ఫర్ లాట్ ఆఫ్ హీరోస్. వాళ్ళు చాలా పర్సనల్ తీసుకుంటారు, విచ్ ఇస్ ఆల్సో రాంగ్. నేను ఒక పేరు చెప్పి అంటే ఇప్పుడు ఇతను కాదా అని చెప్పి వాళ్ళందరూ, ఐఎమ్ నాట్ వరీడ్ దట్ దే విల్ స్కోల్డ్ మీ ఆర్ సెండ్ మీ బ్యాడ్ మెసేజెస్. బట్ నా సినిమా వస్తుంది కదా, ఐ విల్ నెవర్ రిస్క్ మై ఫిల్మ్. నా సినిమాకి ఎఫెక్ట్ అయ్యే విషయం నేను ఏది చేయను. సో చాకచక్యంగా మళ్ళీ ఇంకో 4. నేను కూడా మీలాగా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. సో నా క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఆయన నుంచి మీరు నేర్చుకున్న వన్ లెసన్. కంప్లీట్లీ సినిమాని ప్రభాస్ అన్న యాజ్ అన్ యాక్టర్ పక్కన పెట్టేసేయండి. ఐ వాంట్ టు బీ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్. దట్ ఈస్ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ మనం ఆయనంత హీరో అవ్వాలనుకోవడం కూడా ఈజ్ టూ మచ్, బట్ ఆల్ ఆఫ్ అస్ కెన్ బీ ప్రభాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ వీఆర్ యాజ్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సారీ చెప్తున్నారా? I also love the way he treat people and also నాకు ఐ థింక్ నాకు పిచ్చి, నాకు ఆయనలో అందరి ప్రేమ ఇవ్వడం చాలా ఇష్టం. నాకు ఆయన చూసి ఐ వాంట్ టు బీ లైక్ హిమ్. ఎంత ఎత్తెదిగినా సరే ఆయన ఇలాగే ఉంటారు. సార్ లేదు సార్, అలాగే ఉండాలి. దట్ ఈస్ హౌ వీఆర్ సపోజ్ టు బీ. So I think that one thing, nothing about him in the films. I want to be like him as a person. Same feeling for me also. Same pinch. Very relatable both of you, no? నేను కూడా వైట్ వేసుకున్నా. సో ప్రభాస్ గారు అంటే మీకు సంతోష్ గారికి చాలా ఇష్టం కదా. సో ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే, అండ్ మీ ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంది షేర్ చేసుకోవడానికి. సో మీరు తీసుకుంటారా ఆ రోల్, మీ అన్నయ్యని తీసుకొని ఇస్తారా? ఫస్ట్లీ ప్రభాస్ అనే స్క్రీన్ మీద ఉంటే ఎవరిని కనపడం ఫస్ట్లీ. సో వాడు హగ్గు తీసుకున్నాడు కాబట్టి ఇది నేను తీసుకుంటాను. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగచ్చా ప్లీజ్? ఇవాళ ఆడియన్స్ ఫ్లోలో ఉన్నారు. ఐ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ ఆల్సో. క్రేజీ, కీప్ ఇట్ గోయింగ్. సో మై క్వశ్చన్ ఇస్, యూ టోల్డ్ యు ఆర్ నాట్ వెరీ టెక్ అన్సావీ అన్నారు. Did you ever do like a whole recheck of your personal page where you had to go down and check ఇది చాలా cringe ఉంది పోస్ట్? ఇంకా ఉంది, but I don't remove it. You don't remove it at all? It's me, it's part of me. Right. Like I said, we all have to have our own arc. మనం ఎక్కడ స్టార్ట్ చేసాం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫేస్బుక్లో ఐ డోంట్ నో ఫేస్బుక్ ఉందా లేదా, అదో వేరే పాత ప్రపంచంలో ఉంది. అక్కడ అప్పట్లో IPLలో నేను హైదరాబాద్ సపోర్ట్గా చాలా టీంలను గట్టిగా తిట్టేవాడిని. నేను ఒక్కలే టీం SRH ముందు DC ముందు ఎంతరా మీరు చాలా పెట్టి, ఇప్పుడు అవన్నీ గొడవలు అయిపోతాయి బయటకు వస్తే. బట్ యా, నో, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మీ. ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ దెమ్. హాయ్ అన్న, ఐఎమ్ చందన. హాయ్ చందన. అన్న మీకు క్రైమ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం కదా? నన్ను అంత క్రైమ్ స్టోరీ చూస్తున్నా యాక్చువల్లీ నన్ను CBI కేసు వేయాలి నా మీద. ఏంటి ఇంత డార్క్ వెళ్ళాలి. సో మీకు ఏమైనా క్రైమ్ సినిమాలు చేయాలనిపించిందా? యా డెఫినెట్లీ, ఐ డెఫినెట్లీ డూ. బట్ అదే కరెక్ట్ రావాలి. అంటే ఐ మీన్ దట్ ఏజ్ గ్రూప్ కదా, బాయ్ నెక్స్ట్ డోర్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో అనేది ఒక స్క్రీన్ ప్లే క్రాక్ అవ్వాలి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఐ విల్ డెఫినెట్లీ డూ అ నైస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఐ విల్ డెఫినెట్లీ డూ అలా చాలా. Would you like to do a real life crime film or would you like it to be fantasy? అంటే రియల్ లైఫ్ క్రైమ్ చేయాలంటే ఇప్పుడు రియల్ లైఫ్ జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు అనేది, అంటే ఉన్నవన్నీ ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి, చేస్తారు. సో మళ్ళీ ఇంకోటి జరిగిన తర్వాత నేను చేయాలంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్. సో ఐ డోంట్ వాంట్ ఇట్ టు సౌండ్ లైక్ దట్. ఎనీథింగ్, దెర్ ఇస్ అ స్టోరీ దట్ నీడ్స్ టు బి టోల్డ్ ఇన్ రియల్ లైఫ్, జరిగిన ఇన్సిడెంట్ లాగా, దెన్ ఐడ్ బి గ్లాడ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు మీ. Nice. So do you and your friends also have this RCB versus SRH heated argument? ఒకప్పుడు కొట్టేసుకున్నాం మేము, బెస్ట్ ఫ్రెండ్స్. అప్పట్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు RCBకి ఎక్కువ ఫీమేల్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అట్లీస్ట్ నా సర్కిల్లో ఎక్కువ అమ్మాయిల ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. కొట్టేసుకున్నాం అంటే ఇంకా నాట్ ఫిజికలీ బట్ తిట్టేసుకున్నాం అది ఇది అని.
అండ్ అప్పట్లో నేను అంటే డై హార్డ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. ఎవడన్నా ఎస్ఆర్హెచ్ టచ్ చేస్తే నాకు ఇలా లేచిపోతే లోపల నుంచి కోపం. అండ్ నాకు ఆర్సీబీ అంటే చెడ్డ చిరాకు అప్పట్లో. ఐ యూస్ టు హేట్ ఆర్సీబీ బ్యాక్ దెన్. I hated it with like a burning passion. So we used to have a lot of fights. But over time, when I started like falling in love with that man called Kohli, I was like, you know what? This man deserves a cup. This man deserves a cup. So యా యాక్చువల్లీ ఇందాక మీరు కోహ్లీ గురించి చెప్పినారు కదా, అట్లా MS ధోని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? I was the first fan. నా ఫస్ట్ క్రికెట్ ఫ్యాన్ I was for Gilchrist. DC టీమ్ ఇప్పుడు డెక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు నాకు గిల్క్రిస్ట్ అంటే పిచ్చి. నాకు దాని తర్వాత 2007 వరల్డ్ కప్ అని ముందు జరిగింది, బట్ నాకు అప్పటికి తెలియదు. 2007 వరల్డ్ కప్ మై ఫాదర్ వాజ్ స్టిల్ దేర్ అండ్ వీ ఆల్ వాచ్ ద 2007 వరల్డ్ కప్ ఫైనల్, T20 వరల్డ్ కప్. అలాగే ఉండేది, MS ధోని హెయిర్ అలాగే ఉండేది. అండ్ అప్పటికి నాకు ఐ నో క్రికెట్, బట్ నాకు ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ మచ్. అంటే గేమ్లో ఎవరు క్యాప్టెన్ ఎలా అవుతారు, సెలెక్టర్స్ అని అదనేది అంత నాలెడ్జ్ లేదు నాకు. So that's the first time I saw this guy called MS Dhoni, and we won the World Cup, and everyone's like, this guy is that, this. And then I found out he was a ticket conductor in a railway ticket, this thing and all that he came. And then IPL lo he came. First IPL anta నాకు memory లేదు, గుర్తులేదు. I haven't watched that much. Second season నుంచి I started watching. I, like every other boy, I want to become a keeper batsman for MS Dhoni. And I still do. ఆడినప్పుడు బాగా చేయను కానీ I do అన్నమాట. And then after Gilchrist, I was mad about MS Dhoni. I was mad as in like I wanted to have a cricketing brain like him. Like I wanted to have that brain in my career. మనోడు క్రికెట్లో ఇలా చేస్తే నేను సినిమాలో ఇలా చేస్తాను. సో ఐ వాంట్ టు బీ లైక్ హిమ్. మనోడు పర్సనల్లీ పర్ఫామ్ చేయకుండా టీం గెలిపించడం అంటే దట్స్ లైక్ కూర్చుని అవతలని ఆడించడం అని. సో ఐ రియలీ లవ్ దట్ గై. డెఫినెట్లీ ఐ హేట్ దట్ హీ జస్ట్ వాక్డ్ అవే సైలెంట్లీ. ఐ హేట్ దట్ హీ పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వెన్ హీ రిటైర్డ్. బట్ ఐ లైక్ దట్ తను ద సేమ్ థింగ్ ఐ లైక్ అబౌట్ కోహ్లీ. ఆడినంతకాలం మొత్తం ఇచ్చాడు, దాని తర్వాత హీస్ జస్ట్ అవే. హీస్ విత్ హిస్ ఫ్యామిలీ, హీస్ ఫార్మింగ్, he has a black chicken poultry farm. It's crazy. How can you walk away from such a fame? Like, I don't know. I really like him. Keval has last one Keval question, please. అన్న మీరు ఇందాక ముందు క్వశ్చన్స్ లో అన్నారు కదా, లైక్ నాకు ట్రూ క్రైమ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఎక్కువ అని. ఎప్పుడైనా మీకు వైల్డ్ థాట్ వచ్చిందా, నేనే ఒక క్రైమ్ చేసి దానికి నేనే యాక్టర్ అవుతా అని? ఇక మీలాంటి వాళ్ళు అందుకే చూడకూడదు. ఐ క్యాన్ నో, ఎందుకంటే ఐ డోంట్ గెట్ సచ్ థాట్స్. ఇవి చూసి వామ్మో ఇంత దారుణంగా ఉంటుందని చెప్పి ఐ ట్రై టు గో ద ఆపోజిట్ సైడ్. ప్లీజ్ ఇలాంటి థాట్స్ తెచ్చుకోకండి ప్లీజ్. Keval is very wild. Thank you very much, Sangeet guys, Thank you so much. Thank you so much for being lovely set of audience. Thank you you're guys. amazing. Yeah, we'll have a quick picture here and that will be a wrap.